ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ 4 సంవత్సరాలు పూర్తి చేసుకున్న రోజు సరిగ్గా 26 మే 2014న ఆయన పార్లమెంటు మెట్లకి నమస్కారం చేసి పార్లమెంట్లో అడుగుపెట్టారు. ఇవాల్టికి 5 ఏళ్లు పూర్తయ్యాయి, 4 ఏళ్లు పూర్తయ్యాయి. కాబట్టి ఈ 4 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం లేదా ఇది మోడీ ప్రభుత్వం కాబట్టి అంత మోడీ చుట్టూ తిరుగుతుంది. కాబట్టి మోడీ విధానాలు అనే రకంగానే చర్చలు సాగుతున్న వేళ అసలు ఎలాంటి విధానాలు మోడీ తీసుకున్నారు, ఎంతవరకు ఆయన సక్సెస్ అయ్యారు, పేద మధ్యతరగతి వర్గాల ప్రజలు, ఎందుకంటే భారతదేశం అనేది మధ్యతరగతి దేశం, ఎప్పటి నుంచో దాదాపు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటికి కూడా దీన్ని అభివృద్ధి చెందిన దేశమని కానీ పేద దేశమని కానీ చెప్పుకునే పరిస్థితి లేదు. మొదటి నుంచి అభివృద్ధి చెందుతున్న దేశమనే చెప్పుకుంటూ ఉంటాం. ఇప్పటికీ అదే పరిస్థితిలో ఉన్న వేళ ఎలాంటి విధానాలు తీసుకున్నారు, ఈ విధానాలు అన్ని వర్గాలను ఆకట్టుకుంటున్నాయా, కనీసం కొన్నైనా ప్రజల్ని మెప్పించగలిగారా, ఎంతసేపు రాజకీయాలు, ఎన్నికలు, ఊకదంపుడు ఉపన్యాసాలు, నినాదాలు వీటితోనే కాలం గడిచిపోయిందా అనే చాలా రకాల అంశాలు ఉన్నాయి. ఈ అంశాల్లో ప్రధానమైనవి కొన్ని ఒకసారి చూసినట్లయితే ముందు మనం మోడీ 4 ఏళ్ల పాలనని ఒకసారి విశ్లేషిస్తే అనుకూలతలు లేదా కాస్త మంచి పేరు తెచ్చుకున్న పనులు ఏమన్నా ఉన్నాయంటే అవి స్వచ్ఛ భారత్ మిషన్, స్మార్ట్ సిటీస్, ఈ టెండరింగ్ ఫర్ గవర్నమెంట్ కాంట్రాక్ట్స్, జనధన్ యోజన, గ్రామ్ స్వరాజ్ యోజన, ఉజ్వల యోజన, జిఎస్టీ, వన్ నేషన్ వన్ ట్యాక్స్, పాకిస్తాన్ బర్మాల్లో సర్జికల్ స్ట్రైక్స్, డోక్లాం చైనా డోక్లాంకి వచ్చినప్పుడు కొంత భారత్ రెసిస్ట్ చేసిన తీరు కానీ, అలాగే విదేశీ పర్యటనలు ఇప్పటికి 66 దేశాలు తిరిగి విదేశీ విధానంలో కాస్త మంచి పేరు తెచ్చుకున్నారనే ఒక ఒపీనియన్ ఉంది. అలాగే 22 రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చారు. సైనికంగా దేశాన్ని పటిష్టం చేయడంలో ఒక రకంగా మోడీ మంచి విధానాలే పాటించారనే ప్రశంసలు కూడా ఉన్నాయి. నిన్న బ్రహ్మాస్ క్షిపణి ప్రయోగం కూడా 3వది విజయవంతమైంది. అలాగే ద్రవ్యోల్బణాన్ని కాస్త తగ్గించగలిగారు. నిత్యావసరాల ధరలు అదుపులోకి వచ్చాయనే ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్ట్ ఒకటి కనపడుతోంది. అన్నిటికీ మించి చాలా గ్రామాలకి కరెంట్ ఇవ్వగలిగారు. 24 అవర్స్ పవర్ అనేది దేశంలో చాలా రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేసే పరిస్థితికి వచ్చారు. అన్నిటికీ మించి మైనారిటీల్లో ఉన్న ట్రిపుల్ తలాక్ అనే దాన్ని తీసేసి కాస్త మైనారిటీల మెప్పు పొందే ప్రయత్నం జరిగింది. ఆ మేరకు కొంత ఇది జరిగింది. ఇక ప్రతికూలతలకు విషయానికి వస్తే ఇవి చాలా పెద్ద జాబితానే కనపడుతుంది మనకి. ఒకటి, డిమానిటైజేషన్, పెద్ద నోట్ల రద్దు అనేది చాలా కీలక పరిణామం. ఇది ఒక విప్లవాత్మకమైన నిర్ణయంగా కనిపించినప్పటికీ విధ్వంసానికి దారితీసిన నిర్ణయంగా కూడా ఇవాళ చెడ్డపేరు తెచ్చుకునే పరిస్థితి కనపడుతుంది. ఇక రోజుకి పెరిగిపోతున్న పెట్రోల్ ధరలు, అలాగే జిఎస్టీ అనేది అనుకూలతల్లోనూ ఉంది, ఇది అనుకూలతల జాబితాలోనూ ఉంది, ప్రతికూలతల జాబితాలో కూడా జిఎస్టీ కనపడుతుంది. అలాగే దేశవ్యాప్తంగా ఇంటాలరెన్స్ బాగా పెరిగిపోయిందనేది గడిచిన 6 నెలలుగా ఎక్కడా మనం దాన్ని చర్చించుకోకపోయినా ఒక దశలోనైతే రోజు అసహనం అనే చర్చ లేకుండా మీడియా వార్తలు లేని పరిస్థితి మనం చూసాం. అలాగే ఇక లైంగిక దాడులు, దళితులపై దాడులు, మైనార్టీలలో వ్యతిరేకత రావడం, బీజేపీ నాయకులు కొంతమంది దూకుడుగా వ్యవహరించిన తీరు, అలాగే సంఘ్ పరివార్ నుంచి పార్టీలోకి వచ్చిన నాయకుల కామెంట్లు కూడా కొంతమందిని కించపరిచే విధంగా ఉండడం, ప్రత్యేకించి బీజేపీ పాలనలో గవర్నర్ల నిర్ణయాలు బాగా వివాదాస్పదమైనాయి. అలాగే మోదీ నియంతృత్వ పోకడలకు వెళుతున్నారంటూ అటు పార్టీలోనూ ఇంటా బయట ప్రత్యేకించి ప్రజాస్వామ్యవాదులు ఎక్కువగా చేస్తున్న విమర్శ. మరొకవైపు ప్రాంతీయ పార్టీలను తొక్కేయాలనే విధంగా కాంగ్రెస్ ముక్త భారత్ అంటూ కాంగ్రెస్ను తొక్కేయాలనే విధంగా చేస్తున్న ప్రయత్నాలు, అలాగే నీతి ఆయోగ్ పేరుతో రాష్ట్రాలపై పెత్తనానికి దిగింది కేంద్ర ప్రభుత్వం అనే విమర్శ చాలా బలంగా వచ్చింది. దీని మీద అనుకూలత కంటే ప్రతికూలత ఎక్కువగా కనిపిస్తోంది. అన్నిటికీ మించి మేక్ ఇన్ ఇండియా స్లోగన్ ఇచ్చినప్పటికీ కూడా అది పెద్దగా పారిశ్రామిక విప్లవం పెద్దగా కనిపించదు ఈ 4 ఏళ్లలో. కాబట్టి నిరుద్యోగం అనేది బాగా పెరిగిపోయింది. కొత్తగా ఉద్యోగాలు కల్పించలేకపోయారు. రోజుకి విశ్వవిద్యాలయాల నుంచి బయటకు వస్తున్న గ్రాడ్యుయేట్ల సంఖ్య పెరిగిపోతుంది. దాంతో నిరుద్యోగం పెరిగిపోయింది. ఇది అందుకే మేక్ ఇన్ ఇండియా విఫలమైందనే ఒక ఇది కూడా వచ్చింది. అలాగే ఆవుల్ని పరిరక్షిస్తామనే పేరుతో, గో సంరక్షకుల పేరుతో హల్చల్ కూడా జరిగింది చాలా చోట్ల. ఎవరు ఏం తినాలనే అంశాన్ని కూడా బీజేపీ నిర్ణయిస్తుందా అనే వివాదం చాలా బలంగా ఆ మధ్యకాలంలో మనం చూసాం. అలాగే బీజేపీ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు చాలామంది విఫలం చెందారు ఈ మధ్యకాలంలో. రాజస్థాన్లో కానీ, మధ్యప్రదేశ్లో కానీ, లేక హర్యానాలో కానీ ఇంకా చాలా చోట్ల కొన్ని ఆరోపణలు వచ్చాయి. వీటితో పాటు చాలామంది బ్యాంకులను దోచేసుకుని దేశాన్ని విడిచి వెళ్ళిపోతుంటే చోద్యం చూస్తూ కూర్చుంటోంది ప్రభుత్వం. కొంతమందిని వీళ్లే పంపిస్తున్నారంటూ విమర్శలు కూడా ఎదుర్కొన్న పరిస్థితి మనం చూసాం. అలాగే బ్యాంకింగ్ రంగం ఒక రకంగా చెప్పాలంటే కుదేలైపోయిన పరిస్థితి కూడా ఈ 3-4 సంవత్సరాల్లో మన కళ్ళ ముందు కనపడుతోంది. అన్నిటికీ మించి అధికారంలోకి రాగానే నల్లధనం వెనక్కి తెస్తామని చెప్పిన మోదీ ప్రభుత్వం ₹1 కూడా వెనక్కి తేలేకపోగా ఇప్పటికీ దాన్ని అరికట్టలేకపోయిందనే విమర్శను మూటగట్టుకుంది. జన్ధన్ ఖాతాల్లో కుటుంబానికి ₹15 లక్షల చొప్పున నల్లధనాన్ని తీసుకొచ్చి అకౌంట్లో వేస్తామని చెప్తే ₹15 కూడా రాలేదు. అన్నిటికీ మించి ఆధార్ని
ఫోన్ నెంబర్తో లింక్ చేయాలి, అన్నిటికీ లింక్ చేయాలనేది ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది భారతదేశంలో. అసలు అవసరమా అనవసరమా అనే దాని మీద ప్రజల్ని మభ్యపెట్టడమో ఒక అయోమయంలోకి నెట్టేయడమో కేంద్ర ప్రభుత్వం చేసింది. చివరికి సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని ఆధార్కి వీటికి లింక్ చేయడం అనేది మంచిది కాదు సంక్షేమ పథకాలకి అని సుప్రీంకోర్టు చెబితే తప్ప, మొట్టికాయలు వేస్తే తప్ప ప్రభుత్వం వెనక్కి తగ్గని పరిస్థితి మనం చూసాం. అలాగే దేశ జీడిపి 2014 నాడు 8.1% ఉంటే మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో 8.1% జీడిపి కనిపిస్తే ప్రస్తుతం అది 7.3%కి మించలేదు. ఇది ఒక పెద్ద మైనస్గా కనబడుతోంది. అన్నిటికీ మించి ఇక కొన్ని విషయాల్లో మనం న్యాయ వ్యవస్థలో లుకలుకలు చాలా బాగా బయటపడ్డ పరిస్థితి కనబడుతుంది. 4 జడ్జీలు ఏకంగా రోడ్డెక్కి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడే పరిస్థితికి చేరిందని అంటే ఏ రకంగా ఉందనేది కూడా మనం చూడొచ్చు. ఇలాంటి అంశాలు చాలా ఉన్నాయి ఈ 4 ఏళ్ల పాలనలో. ప్రత్యేకించి 60 కోట్ల మంది మధ్యతరగతి ప్రజలున్న ఈ భారతదేశంలో మోదీ విధానాలు ఎలా సాగాయి అనేది చాలా కీలకమైన అంశం. ఇవాళ ఈ చర్చలో పాల్గొనడానికి ఏపీ క్రెడాయ్ కార్యదర్శి సుధాకర్ గారు స్టూడియోలో ఉన్నారు. అలాగే సీనియర్ జర్నలిస్ట్ ఇనగంటి రవికుమార్ గారు స్టూడియోలో ఉన్నారు. అలాగే విజయబాబు గారు సీనియర్ జర్నలిస్ట్, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ మాజీ కమిషనర్, హైకోర్టు అడ్వకేట్ కూడా వారు హైదరాబాద్ నుంచి లైవ్లో ఉన్నారు. అలాగే మాధవ్ గారు భారతీయ జనతా పార్టీ నాయకులు, శాసనమండలి సభ్యులు విశాఖపట్నం నుంచి. అలాగే బొలిశెట్టి సత్యనారాయణ గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు విశాఖపట్నం నుంచి లైవ్లో ఉన్నారు. మరి కాసేపట్లో ఖమ్మంపాటి రామ్మోహన్ గారు తెలుగుదేశం పార్టీ నాయకులు, మాజీ ఎంపీ కూడా మనతో జాయిన్ అవబోతున్నారు. ముందుగా ఒక విషయం చూసినట్లయితే ఇన్ని అంశాలు ఇప్పుడు నేను చదివిన జాబితా అంతా చాలా పెద్దది. కానీ అన్నిటికంటే ప్రధానమంత్రి ఏ అడుగైతే ముందేశారో ఆ అడుగు నుంచే చర్చను ప్రారంభిస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ప్రజాస్వామ్యానికి దేవాలయం లాంటిది పార్లమెంటు కాబట్టి ఈ పార్లమెంట్లోకి అడుగు పెడుతున్న నేను దీన్ని తల్లిలా భావిస్తున్నానంటూ మెట్లకి సాష్టాంగ నమస్కారం చేసి వెళ్ళిన మోదీ ఆ మేరకు పార్లమెంటు ఔన్నత్యాన్ని కానీ ప్రజాస్వామ్యం యొక్క పరిరక్షణ కానీ ఏ మేరకు సాధించారనేది ముందుగా విజయబాబు గారు మీతో స్టార్ట్ చేస్తాను. ఏ మేరకు ఆ మెట్లు మొక్కిన కార్యక్రమం ముందుకెళ్ళింది? ఒకటి, నరేంద్ర మోడీ గారి వ్యక్తిత్వాన్ని గనక ముందు మనం తీసుకున్నట్లయితే భారతదేశంలో ఇందిరాగాంధీ తర్వాత అంత శక్తిమంతుడైనటువంటి ఒక ప్రధాని ఈ దేశానికి వచ్చాడు అనేది చాలా మంది ఈ దేశంలో ప్రజలందరూ కూడా ఆనందించారు. అంటే ఒక మొబిలిటీ లేనటువంటి ప్రధాని అనేటువంటి ఒక అపప్రద మన్మోహన్ సింగ్ గారి మీద పడింది. ఒక మౌని, మొబిలిటీ కూడా లేదు. అటువంటిది ఒక బలమైనటువంటి స్టామినా ఉన్న వ్యక్తి, ఒక విశేషంగా ఈ దేశాన్ని ఏదో చేయాలనేటువంటి తపన ఉన్న వ్యక్తి అనేటువంటి భావన నరేంద్ర మోడీ గారి మీద ఉండటం, తర్వాత ఆయన ప్రసంగాలు ఆకట్టుకునేటువంటి రీతిలో ఉండటంతో యావత్తు దేశ ప్రజలు ఏంటంటే సంకీర్ణ ప్రభుత్వాలతో విసిగిపోయినటువంటి నేపథ్యంలో, సంకీర్ణ ప్రభుత్వాలలో ఉండేటువంటి స్కాముల స్వాముల్ని చూసి విరక్తి చెందినటువంటి నేపథ్యంలో ఒక బలమైనటువంటి ప్రభుత్వాన్ని, సుస్థిర ప్రభుత్వాన్ని, ఒక మొబిలిటీ ఉన్నటువంటి నాయకుడిని ప్రధానిగా కావాలని ఆశించడం వల్లే అనూహ్యమైనటువంటి ఫలితాలు బీజేపీకి వచ్చాయండి. అయితే ఒకటి, ఆయన వ్యక్తిత్వాన్ని పరిశీలించినప్పుడు ఎక్కడ అవినీతి అనేటువంటిది నరేంద్ర మోడీ గారిలో కనిపించలేదు. తర్వాత ఈ దేశానికి ఏదో చేయాలి అనేటువంటి ఒక తపన ఉన్నటువంటి వ్యక్తి, తద్వారా ఏంటంటే అహరహం శ్రమించేటువంటి వ్యక్తిత్వం ఉంది. కొన్ని అంశాల్లో చూసినట్టయితే ఇందిరాగాంధీకి నరేంద్ర మోడీకి కూడా కొన్ని సారూప్యాలు ఉన్నాయి, పార్టీలకు అతీతంగా మనం మాట్లాడుకుంటే. అయితే అదే క్రమంలో ఏంటంటే నా మాట మాత్రమే చెల్లుబాటు అవ్వాలి, నా ఆలోచనలే ఆచరణలో రావాలి అనేటువంటి భావన వల్ల ఆయన చేసినటువంటి పొరపాట్లు ఏంటంటే ముఖ్యంగా పార్టీలో అనుభవజ్ఞులు ఎల్కే అద్వానీ లాంటి వాళ్ళని, మురళీ మనోహర్ జోషి లాంటి వాళ్ళని, వీళ్ళందరినీ కూడా దగ్గర పెట్టుకొని వాళ్ళ అనుభవాన్ని కూడా ఆయన ఆహ్వానించి తద్వారా కనుక ఇంప్లిమెంట్ చేసినట్టయితే ఆయనకున్నటువంటి ఆలోచనలకి, ఆయనకున్నటువంటి ఆవేశానికి, ఆయనకున్న భావజాలానికి ఈ దేశం డెఫినెట్ గా అద్భుతంగా అభివృద్ధి చెందుండేది. కానీ అభద్రత కావచ్చు, మరొకటి కావచ్చు, ఎందుకో తెలియదు కానీ అనుభవజ్ఞులందరినీ కూడా ఆయన దూరం పెట్టడం, బ్యూరోక్రాట్స్ మీద ఎక్కువగా ఆధారపడటం, దీనివల్ల ఆయన ఆలోచనని తప్పుపట్టలేం, ఆయన ఆవేశాన్ని తప్పుపట్టలేం. ఆచరణకు వచ్చేసరికి ఏమైంది,
ఆలోచన లేని ఆచరణ, ఆచరణ లేని ఆలోచన రెండు నిరర్థకాలే. ఆలోచనతో కూడుకున్న ఆచరణ ఈ దేశానికి అవసరమైనటువంటి భావన ప్రాక్టికల్ గా ఏమైందంటే అది వికటించింది. మీరు చెప్పినట్టుగా డిమానిటైజేషన్ కావచ్చు, జిఎస్టీ కావచ్చు, నల్లధనాన్ని వెనక్కి తీసుకురావడం కావచ్చు, ఉద్యోగాలు యువకులకు ఇచ్చేటువంటి ఉపాధి కల్పనలు కావచ్చు, ఇలాంటి వాటిల్లో ఆయన ఫెయిల్ అయ్యారు అనేది చెప్పాలి. అయితే భారతదేశం యొక్క ఖ్యాతిని, భారతదేశం యొక్క ఉనికిని ప్రపంచంలో చాటటంలో విశేషంగా ఆయన పర్యటించారు. విమర్శలు వచ్చినప్పటికీ కూడా దీన్ని మనం సమర్థించాల్సినటువంటి అంశంగానే చూడాలి. అయితే మొత్తంగా చూసినప్పుడు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలు అయినా కూడా యాక్సెప్టెన్స్ ఉండాలి. మీరు చెప్పారు ఇంటాలరెన్స్ అనేది. యాక్సెప్టెన్స్ బదులు ఆయనకి ఇంటాలరెన్స్ ఉండటం వల్ల ఏమైందంటే ఆ మొండి పట్టుదల, రాజు మొండివాడు రాజు కంటే బలవంతుడు అన్నట్టు కొన్ని విధానాలు దెబ్బతింటున్నాయి, వికటిస్తున్నాయి, నెగిటివ్ రిజల్ట్స్ వస్తున్నాయని తెలిసినా కూడా ఆయన వెనక్కి తగ్గకుండా ముందుకెళ్లడం అనేటువంటిది ఒకటి. తర్వాత ఇక ప్రజాస్వామ్యంలో ఎవరికెవరికి వ్యక్తిగతమైనటువంటి వైరం ఉండదు. కానీ ఈ మధ్య కాలంలో చూసినట్లయితే ఎనానమసీ అనేది ఎక్కువైపోయింది. అంటే ప్రత్యర్థులు వేరు, శత్రువులు వేరు. ప్రత్యర్థుల్ని శత్రువులుగా చూసేటువంటి స్వభావం వాస్తవానికి కార్గిల్ యుద్ధం జరిగినప్పుడు ఇందిరాగాంధీ భావజాలాన్ని విపరీతంగా వ్యతిరేకించినటువంటి వాజ్పేయి గారు సాక్షాత్తు ఆమెను అపర దుర్గగా అభినందించినటువంటి సంఘటన మనకు గుర్తుంది. సో కానీ ఈయనకు అటువంటి యాక్సెప్టెన్స్ గానీ ఇది గానీ లేదు. ఒక సుదీర్ఘమైనటువంటి పార్టీల్ని భూస్థాపితం చేసేయాలి, కనుమరుగైపోయేటట్టు చేయాలి అనేటువంటిది ప్రజాస్వామ్యంలో అది ప్రమాదకరమైనటువంటి ధోరణిగానే చూడాలి. ఇలాంటి ఆయన మొండి వైఖరి డెఫినెట్ గా కొన్ని పాలసీస్ కూడా అది ఎఫెక్ట్ అవటం వల్ల ఓవరాల్ గా 4 సంవత్సరాల్లో ఆయన అవినీతి ముఖ్యంగా చూసుకుంటే ఎక్కడ అవినీతి అనేటువంటిది సబ్జెక్ట్ వారీగా వెళదాం మనం. అభివృద్ధి, అవినీతి, లేకపోతే ఇంకా చాలా ఆయన స్లోగన్స్ ఇచ్చారు కదా ఎలక్షన్ లోకి వచ్చే ముందు. కాబట్టి అవన్నీ ఎంతవరకు సాధించగలిగారు, రకరకాల పథకాల పేరుతో వచ్చిన కీలకమైన అంశాల్లో వృద్ధి ఎలా ఉందనేది మనం చర్చిద్దాం. రవి గారు, నిజానికి ఒక్క అంశంలో మాత్రం ప్రజలు ఒకటి కోరుకున్నారు. ఈ విజయబాబు గారు చెప్పినట్టుగా సంకీర్ణాలు ఇవన్నీ వస్తే ఎప్పటికప్పుడు మన్మోహన్ సింగే దానికి ఒక రకంగా ఆద్యుడేమో. ఎందుకంటే ఈ సంకీర్ణ యుగంలో అవినీతిని అరికట్టలేకపోతున్నాం అనడం వల్ల ప్రజలు ఆ నిర్ణయం తీసుకున్నట్టున్నారు. కంప్లీట్ మెజారిటీ ఇచ్చారు ఈయనకి. ఈ కంప్లీట్ మెజారిటీ అనేది భారతదేశ అభివృద్ధికి కానీ ప్రజాస్వామ్యం పరిడి వెళ్ళడానికి కానీ ఎంతవరకు ఉపయోగపడింది అనుకోవాలి? ఇక్కడ విజయబాబు గారు చెప్పింది 100% మోడీ వ్యక్తిత్వాన్ని ఒక స్కాన్ చేసినట్టుగా చెప్పారండి. అక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఒక ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కాకూడదని కాదు, కానీ ముఖ్యమంత్రిగా ఆయన గుజరాత్ని ఎలా పరిపాలించారో దేశాన్ని కూడా, అంటే ముఖ్యమంత్రులు మీరు అపరిమితమైన అధికారాలు చలాయిస్తుంటారు రాష్ట్రాల్లో. అంటే ఇక తను అనుకున్నదే జరగాలి, తన వర్గం, తన గ్రూపు, తనకు సంబంధించిన వాళ్ళు, అంటే ఇతను పర్సనల్గా వీళ్ళకి హెల్ప్ చేసేయడానికి కాదు, అంటే ఆ మొండి వైఖరి, ఆ చిన్న రాజ్యాన్ని ఒక పెద్ద రాజులాగా భావించి మనస్తత్వం, సహజమైన గుజరాతీ వ్యాపారస్తుడి లక్షణాలు ఎలా అయితే ఉంటాయో మోడీలో జాతీయ స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఈ పరిపాలన గుజరాత్ రాష్ట్రాల్లో చూస్తే మనం ప్రిన్సిపల్ సెక్రటరీని ఇదిగో ఇవాళ ఇది ఇలా కాదు మార్చుకురా రేపు పొద్దున కంటే మార్చేస్తారు. కేంద్రంలో ఆ పరిస్థితి ఉండదు. అండర్ సెక్రటరీల నుంచి ఒక సిస్టమేటిక్గా వచ్చింది ఎట్లా పడితే అట్లా అడ్డగోలుగా మార్చేదానికి ఉండదు. ఈ అలవాటైన నేను ఈ 4 పాలసీలను పెట్టాను అంటారు. డిమానిటైజేషన్ లేదా ఇతర విషయాలు పెట్టినప్పుడు మంచి కానీ చెడు కానీ దానికి ప్రోస్ కన్సర్న్స్. సో సెక్రటరీస్ లెవెల్ కానీ లేకపోతే కింద లెవెల్ కానీ నాకంటూ ఒక టీం ఉంది, ఈ టీం స్టడీ చేస్తుంది. ఈ రిటైర్డ్ ఐఏఎస్లు కావచ్చు, నా గుజరాత్లో పనిచేసిన వాళ్ళు కావచ్చు, వీళ్ళు చెప్పిందే వేదము అనే ఆలోచనతో వెళ్ళారు తప్ప దీనికి సంబంధించి ప్రోస్ కన్సర్న్స్ విషయంలో ఒక అడుగు వెనక్కేసి తను అనుకున్నదే సాగాలి. లేకపోతే తన వాళ్ళు, ఆయనకి మొత్తం తెలియదు కదా, ఆయన పెట్టుకున్న టీంలో ఏదైతే స్టడీ చేసి ఇచ్చినాయో ఇదే కరెక్టు అనే దానిలో ముందుకెళ్ళటం వల్ల వచ్చిన దుష్ఫలితాలు మనకు కనిపిస్తున్నాయి. రెండోది, మీకు మనకి ఇప్పటి వరకు ప్రధానమంత్రులుగా చేసిన వాళ్ళు విశాల దృక్పథంతో జాతీయ భావంతో ముందుకెళ్ళిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. మొదటి నుంచి నెహ్రూ గారు 10 సంవత్సరాలు జైల్లో ఉన్నారు, 17 సంవత్సరాలు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. ఇందిరాగాంధీ జాతీయ స్థాయిలో కేంద్ర మంత్రిగా చేశారు. లాల్ బహదూర్ శాస్త్రి అదే పరిస్థితి. తర్వాత పివి నరసింహారావు ఒకళ్ళే ముఖ్యమంత్రిగా షార్ట్ పీరియడ్ చేశారు. వీళ్ళంతా ఒక జాతీయ ఆలోచన, అంటే ప్రాంతీయ సంకుచితత్వం
అనండి, లేదా ఒక రాష్ట్రానికి దీర్ఘకాల ముఖ్యమంత్రిగా పరిపాలించడం వల్ల వాళ్ళ మనసులో నాటుకున్న అంశాలు కావచ్చు, అతనిలో అవి మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వాటి వల్ల కూడా ఈ విధమైన ధోరణి కానీ ఈ తీసుకొచ్చే కొన్ని సంస్కరణలు కానీ కనిపిస్తూ ఉన్నాయి. కొన్ని మంచివి తీసుకున్నా కూడా అమల్లో వచ్చేసేటప్పటికి ఎలా ఉంటాయి, ఒక రాష్ట్రంలో చిన్న విషయాలు అమలు చేయడం వేరు, జాతీయ స్థాయిలో వేరుగా ఉంటుంది. ఇవన్నిటినీ బేరీజు లేకుండా ఒక స్పీడ్గా, లేకపోతే నేను చెప్పిందే జరగాలి, ఇలాగే ఉండాలి, ఇది నష్టమైన లాభమైన అనేది లేకుండా ఇక మేము చెప్పిందే జరగాలి అన్న ఉద్దేశంతో, రెండోది అన్నిటికంటే ముఖ్యమైనది ఒక పార్టీలో ఉన్న వ్యక్తులతో ఎలా ఉన్నారనే కంటే పార్టీ తన గుప్పిట్లో ఉండాలి. అప్పట్లో గుజరాత్లో ప్రధాని కాంగ్రెస్ అధ్యక్షుడు ఒక రాష్ట్రం వద్దు అనుకున్న ఆలోచన నుంచి తన క్యాబినెట్లో లేకపోతే తన కింద ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి బీజేపీకి అధ్యక్షుడు కావాలి అంటే నేరోకి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయింది. అదే గుజరాత్ వాళ్ళు వీళ్ళు ఇద్దరు అలా కిందకి వెళ్ళిపోయి వీళ్ళు బీజేపీని చేతిలో పెట్టుకున్నారు. అన్ని రాష్ట్రాల్లో విస్తరింపజేయాలి పార్టీని అనే దాంట్లో ఇక స్టేజ్ బై స్టేజ్ కొంత దిగజారిపోయి ఈ స్థాయికి పొలిటికల్ బీజేపీ అనేది హిందుత్వం ఉండొచ్చు, లేకపోతే కొంతమందికి నచ్చకపోవచ్చు, కానీ బీజేపీ అనగానే ఒక గౌరవప్రదమైన లేకపోతే ఒక గుడ్ పాలిటిక్స్ చేసింది. కాంగ్రెస్ లాగా డర్టీ పాలిటిక్స్ చేయలేదే పరిస్థితి నుంచి కాంగ్రెస్ వీళ్ళకి తేడా లేదు అనే స్థాయికి ఒక అడుగు ముందుకేస్తారు, బెదిరిస్తారు, ఐటీ ఈడీ అది ఇది అనే స్థాయికి వెళ్ళిపోయారు. కరప్షన్ ఉందని అంటలేదు, కానీ ఎదుటివాడిని ఎక్స్పోజ్ చేసి తనకు కావాల్సింది వక్ర మార్గంలో వెళ్ళడంలో వీళ్ళు బీజేపీని ఒక రికార్డుకి తీసుకెళ్లారని చెప్పచ్చు. మాధవ్ గారు, 4 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా దేశంలో ఇవాళ మోడీ పరిపాలన మీద చర్చ జరుగుతోంది. సర్వేలు కూడా వస్తున్నాయి, ఎలా ఉంది, కమింగ్ 1 year ఎలా ఉండబోతోంది, ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ఏంటి అంటే రకరకాలుగా అంచనాలు వేస్తూ ఉన్నారు మోడీ పనితీరు పట్ల, మోడీ ప్రభుత్వ పనితీరు పట్ల. మీరు సాటిస్ఫాక్షన్తో ఉన్నారా? ప్రజలు సుస్థిరమైన ప్రభుత్వం ఉంటే మంచి పరిపాలన వస్తుందనేది ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తారు, మీకు మంచి నంబర్ ఇచ్చారు. మీరు సుస్థిరమైన పరిపాలన అయితే ఇచ్చారు, కానీ ప్రజలు ఆశించిన అభివృద్ధిని కానీ ప్రజలు ఆశించిన పరిపాలన కానీ ఇచ్చామనే అంచనా మీకుందా? ఆ సాటిస్ఫాక్షన్ ఉందా? తప్పకుండా. ఈరోజు ఒక అద్భుతమైన పరిపాలన ఈరోజు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఇవ్వటం జరిగింది. సబ్కే సాత్ సబ్కే వికాస్, అందరితో అందరి వికాసం అనే ఒక నినాదంతో, మినిమం గవర్నమెంట్ మ్యాక్సిమం గవర్నెన్స్, తక్కువ ప్రభుత్వం ఎక్కువ పరిపాలన అనే నినాదంతో ప్రజలందరినీ కూడా ఏకస్వామ్యంగా తీసుకురావటం, కోఆపరేటివ్ ఫెడరలిజం అని చెప్పి అన్ని రాష్ట్రాలు కలుపుకొని ముందుకెళ్ళటంలో అగ్రభాగాన ఉంది నరేంద్ర మోడీ గారు. ఈరోజు ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తి ఎవరైనా, నాయకుడు ఎవరైనా ఉన్నారంటే నరేంద్ర మోడీ గారు ఉన్నారు. ఒబామా గారు దిగిపోయిన తర్వాత నరేంద్ర మోడీ ఆ విధంగా ప్రపంచ నేతల్లో అగ్రగామిగా వెళ్ళటం జరిగింది. అనేక రకాల విజయాలు సాధించడం జరిగింది. ముఖ్యంగా విదేశాంగ విధానంలో ప్రపంచంలో అన్ని దేశాలు కూడా నరేంద్ర మోడీ గారు కొనియాడుతున్న తీరు ఒక అప్రతిహతంగా ఒక జైత్ర యాత్రలాగా అన్ని దేశాల్లో వాళ్ళ మన్ననలు పొందడం, వాళ్ళతో అనేక రకాల అగ్రిమెంట్లు, కేవలం విదేశాలు వెళ్ళటం కాదు, అక్కడ చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకొని దేశానికి సంబంధించిన అనేక రకాల విషయాలు తీసుకురావడం జరిగింది. నభూతో నభవిష్యత్ అనే విధంగా ఒక మంత్రాన్ని ఇవ్వటం జరిగింది. మిసి డిసి, మేక్ ఇన్ ఇండియా, స్కిల్ అప్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్టాండప్ ఇండియా అని చెప్పి ఒక మంత్రాన్ని దేశానికి ఇవ్వటం జరిగింది. అలాగే అనేక రకాల మౌలిక రంగంలో మార్పులు తీసుకురావాలని చెప్పి అది జనధన్ ఖాతా కానీ, ఆధార్ లింక్డ్ సంబంధించిన అంశాలు కానీ, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కానీ, ఇలా అనేక రకాల మౌలిక మార్పులు తీసుకురావడంతో పాటు ఈ దేశంలో అన్నిటికన్నా ప్రాధాన్యత ఏంటంటే క్లీన్ ఇండియా అని చెప్పి స్వచ్ఛ భారత్ అనే ఒక ఉద్యమాన్ని తీసుకోవడం జరిగింది. ఈ స్వచ్ఛ భారత్ అనే ఉద్యమం ఎంత ప్రబలంగా వెళ్ళిందంటే ఈ దేశంలో ఉండే చిన్న పిల్లలు ఈరోజు ఈ స్వచ్ఛ భారత్ విషయంలో మాట్లాడుతున్నారు. మన ఇంట్లో పిల్లలు మనం కానీ ఏదైనా చెత్త పాడేస్తే వెంటనే నాన్న స్వచ్ఛ భారత్ అని చెప్పి తీసుకెళ్లే డస్ట్బిన్లో వేసుకోవటం, ఇది చైతన్యం. భారతదేశ వ్యాప్తంగా ఈ చైతన్యం వచ్చింది. ఆ విధంగానే ప్రజలు కూడా విశ్వాసాన్ని నరేంద్ర మోడీ గారి పట్ల అచంచల విశ్వాసాన్ని చూపిస్తున్నారు. అనేక రకాల ఉదాహరణలు ఉన్నాయి. గివ్ ఇట్ అప్ అని చెప్పి అందరూ గ్యాస్ సబ్సిడీ ఇచ్చేయమంటే ప్రజలందరూ కూడా గ్యాస్ సబ్సిడీ స్వచ్ఛందంగా ఇచ్చారు. ఎంతమంది ఇచ్చారంటే 3 కోట్ల మంది, పైచీలకు మంది వాళ్ళ గ్యాస్ సబ్సిడీ ఇచ్చేయడం జరిగింది. కేవలం అంటే 10 కోట్ల మంది గ్యాస్ సబ్సిడీ ఇచ్చేయడం జరిగింది. కేవలం అదే కాదు, దాంతో పాటు ఆయన
ఇంకొక నినాదం ఇవ్వడం జరిగింది. అందరూ కూడా కలిసి మనం ఈ స్వచ్ఛ భారత్ ఉద్యమంలో పాల్గొనడం, అందరూ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. అలాగే డిమానిటైజేషన్ సమయంలో అనేక కష్టాలు పడ్డారు, లైన్లో నిల్చున్నారు. ఎందుకు నిల్చున్నారంటే నాయకుడి పైన అంచెంచెల విశ్వాసం. దేశవ్యాప్తంగా ఈరోజు సర్వేలు జరుగుతున్నాయి. నేను టైమ్స్ నౌ, అది భారతీయ జనతా పార్టీ యొక్క ఛానల్ కాదు, దాంట్లో అడగడం జరిగింది నరేంద్ర మోడీ గారి పట్ల మీ విశ్వాసం ఏ విధంగా ఉందంటే సుమారు 55% పాటుగా ఆయన పట్ల విశ్వాసం చూపించడం జరిగింది. అలాగే ఎన్ని సీట్లు భారతీయ జనతా పార్టీ గెలుస్తుందంటే 300 పైచిలకు సీట్లు గెలుస్తున్నాయని ఆ విధంగా వాళ్ళు చెప్పడం జరిగింది. కేవలం 4 సంవత్సరాల్లో ఎన్ని పథకాలు తీసుకురావచ్చారంటే అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలకి ఏదో ఒకటి చేశాడు అనేది కనిపిస్తుంది. ఈ దేశంలో కట్టిక పేదవాడు రోడ్డు మీద అడుక్కు తినే వ్యక్తి కూడా భద్రతా రక్షణ కల్పించే విధంగా రక్షణ పథకాలు, సోషల్ సెక్యూరిటీ తీసుకురావడం జరిగింది. కేవలం 12 రూపాయలకే 2 లక్షల రూపాయలు ప్రమాద బీమా, 330 రూపాయలకి జీవిత బీమా, ఇవన్నీ కలిపి ఆధార్ జనధన్ అకౌంట్లో ఓపెన్ చేస్తే 5 లక్షల రూపాయలు ఆయన మీద ప్రతి తలకాయ మీద రక్షణ భద్రత కల్పించే విధంగా అటల్ పెన్షన్ యోజన కానీ, అలాగే ముద్రా యోజన కానీ, ఉజాలా స్కీమ్ కానీ, అలాగే రైతులకు సంబంధించిన అనేక రకాల దేశంలో ఒక విప్లవాత్మక చాలా ఉన్నాయి. భద్రత కల్పించే అందరికీ ఆరోగ్య రక్ష అని చెప్పి 5 లక్షల వాళ్ళకి మెడికల్ ఇన్సూరెన్స్, అనేక రకాల పథకాలు ఈ రోజు దేశంలో ప్రజలందరూ కూడా ఇవన్నీ ఎప్పుడు అందుకోలేదు. మొదటిసారి వీటిని అందుకునే విధంగా ఈ రోజు దేశం తయారైంది. ఆ విధంగా నేను గర్వంగా ఉన్నాను. ఈ రోజు భారతీయ జనతా పార్టీ సభ్యుడిగా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మీ అందరూ పనిచేస్తారు. మీరే కాదు ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడు ఒక మాట వినండి. 2 అభివృద్ధి సాధించే తప్పకుండా 8% రేపు టచ్ అయిపోతుంది. దేశవ్యాప్తంగా అనుకూల పవనాలు భారతీయ జనతా పార్టీ పట్ల, నరేంద్ర మోడీ గారి పట్ల ప్రజలు విశ్వాసాన్ని చూపిస్తున్నారనే వాస్తవం. రైట్ మాధవ్ గారు, ఇక్కడ అంతా బాగానే ఉంది. మీరు చెప్పిన పథకాల లిస్టు కరెక్టే, మీరు కొన్నే చెప్పారు, ఇంకా అంత 2-3 ఇంతలు కూడా ఉన్నాయి. పథకాలు లేవని కాదు, పథకాల పేర్లు బాగున్నాయి, చాలా నిర్ణయాలు జరిగాయి. 20 పథకాలు పెట్టారు. అదే సార్, చాలా నిర్ణయాలు జరిగాయి. కాకపోతే ఇంత జరిగిందని చెబుతున్నా కూడా ఎందుకు మరి మోడీ అంటే ఒక భయం, మోడీ అంటే ఒక వ్యతిరేకత ఎందుకు దేశవ్యాప్తంగా కనిపించేలా జరుగుతోంది? ఇప్పుడు ఆ వాతావరణం ఎందుకు అలా తయారైంది అనుకుంటున్నారు? చాణక్యుడు ఒక మాట అన్నాడు, ఈ దేశంలో ఎవరైతే వ్యతిరేక శక్తులన్నీ కలిసి ఒక వ్యక్తి పైన దాడి చేస్తున్నారంటే ఆ వ్యక్తి నిజాయితీ పరుడు, ఆయన నిష్కలంకుడు అని చెప్పి చాణక్యుడు అప్పుడే చెప్పడం జరిగింది. ఈ దేశంలో ఇప్పుడు కాదు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆ విధంగా ఆయనపై దాడి చేస్తున్నారు. ఎప్పుడైతే ఆయనపై దాడి చేస్తున్నారో అంతే బలంగా నిలబడి ఆయన ప్రజలకి ఆ విధంగా ఇవ్వటం జరిగింది. ఈరోజు మోడీ గారి పైన ఆ విధంగా ఇప్పుడు కాదు, ఆయన మొదటి సంవత్సరం నుంచి దాడి జరుగుతుంది, ఇప్పుడు ఎక్కువ జరుగుతుంది. కానీ ప్రజల్లో మీరు అడిగితే తెలుగు ఛానల్స్ మినహాయిస్తే మిగతా చోట అంతా కూడా అటువంటి వాతావరణం ఏర్పడింది. నేను మన కర్ణాటక వెళ్ళాను. కర్ణాటకలో 104 సీట్లు రావడం చిన్న విషయం కాదు. మేము అధికారంలో రాకపోవచ్చు, కానీ అక్కడ ప్రజలు పట్టం కట్టారు. మీరందరూ అన్నారు అక్కడ వ్యతిరేకం ఉందని. వ్యతిరేకత ఎక్కడ లేదు. కర్ణాటకలో అనేక చోట పేదవాళ్ళు విశ్వాసం చూపించారు. ప్రత్యక్షంగా చూసాం అనేక చోట్ల ఆ విధమైన తెలుగు ఛానల్స్ మాత్రమే ఎందుకు అలా చూపిస్తున్నారు? తెలుగు ఛానల్స్ మీదనే మీరు ఆ కామెంట్స్ ఎందుకు చేశారు? ఇబ్బంది ప్రజలు ఎదుర్కొన్నారు. కానీ అందరిలో కూడా ఒక విశ్వాసం ఉంది. నరేంద్ర మోదీ నిష్కలంక ప్రజానాయకుడు, ఆయన ఆధ్వర్యంలో భారతదేశం అభివృద్ధి దిశగా ముందుకెళ్తుంది, దీన్ని ఎవరు ఆపలేరని చెప్పే విశ్వాసం కూడా కింద స్థాయిలో అనేక మంది ప్రజల్లో బలంగా ఉంది, పేద వర్గాల్లో ఉంది, యువతకు కూడా విశ్వాసం ఉంది. ఆయన అనేక రకాల పథకాలు కాదు అవన్నీ కూడా చేసి చూపించాడు. పథకాలకు సంబంధించిన అనేక రకాలు వితౌట్ ఎనీ సెక్యూరిటీ లోన్ చేశారు, ప్రజలు అనుభవిస్తున్నారు. వాళ్ళు చెప్తున్నారు నిజంగా కొంత వ్యతిరేకత క్రియేట్ చేయబడింది. చాలా అనేక రకాల కల్పనలు కల్పించే విషయంలో అనేక ప్రయత్నం జరిగింది. ప్రజలు తప్పకుండా వీటిని తెలుసుకుంటారు. ఆ విషయాల్ని ఆ విధంగానే తప్పకుండా ప్రజలు ఈరోజు విశ్వాసానికి కోసం ప్రజలు చూస్తున్నారు. సోషల్ మీడియాలో అనేక రకాల విషయాలు చూస్తున్నారు, అనేక విషయాలు తెలుసుకుంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియదు. మాధవ్ గారు, నాదొక చిన్న రిక్వెస్ట్, మధ్యలో నేను ఏదన్నా అడిగినప్పుడు కొంచెం ఆపండి. అంటే నా మాట వినిపించలేదా లేక ఏమో తెలియదు, కానీ మీరు మాత్రం కంటిన్యూ చేస్తూనే ఉన్నారు అలాగా మోడీ గారి ప్రసంగం లాగా. వినిపించట్లేదా? ఓకే, మా టెక్నికల్ వాళ్ళు చూస్తారు. దయచేసి నేను అడిగినప్పుడు కొంచెం చెప్పండి సార్. ఏం లేదు. అంటే మీరు తెలుగు ఛానల్స్ మాత్రమే వ్యతిరేకంగా ఉన్నాయి, మిగతా దేశం అంతా బ్రహ్మాండంగా ఉంది అన్నారు కదా, ఎందుకు తెలుగు ఛానల్స్ టార్గెట్ చేశారు మీరు? తెలుగు మీడియా ఛానల్స్ అదే తెలుగు మీడియా అన్నారు కదా, కొన్ని మీడియా ఛానల్స్ చెప్తున్నాను. అందరికీ తెలుగు మాధ్యమాల్లోనే ఎక్కువ ఈ విధంగా ప్రచారం జరుగుతుంది, భ్రమ కలిగిస్తున్నారని చెప్పాను. అన్ని ఛానల్స్ కాదు, కొన్ని ఛానల్స్ దాన్ని నమ్మే ప్రయత్నం జరగచ్చేమో, కొన్ని ఛానల్స్. రైట్, ఓకే, అంతవరకు బాగానే ఉంది. రైట్, సత్యనారాయణ గారు, మాధవ్ గారు చెప్పిన దాంట్లో
అంతా ఫీల్ గుడ్ ఉందనే ఒక ఇది చెప్పుకొచ్చారు ఆయన. కానీ నేను అంటాను, ఎక్కడ చూసినా వ్యతిరేకత అంతకు తక్కువేం లేదు. వాళ్ళు చెప్పుకుంటున్న ఫీల్ గుడ్ కంటే వ్యతిరేకత కూడా అదే రేంజ్లో ఉంది. దానికి ఇవాళ ఆ వచ్చిన సర్వే కూడా మనకు కళ్ళ ముందు కనపడుతున్న ఒక సాక్ష్యం. ఎందుకని మోదీ ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చిందనుకుంటున్నారు? అసలు వ్యతిరేకత ఉందా లేదా? అంటే ఇప్పుడు మాధవ్ గారు వాళ్ళందరూ ఏంటంటే బీజేపీ ట్రైన్డ్ పీపుల్ కదండి, వాళ్ళకి ఒక కళ్ళజోడు ఉంటుంది. అదంతా ఆ కళ్ళజోడు పెట్టుకుంటేనే వాళ్ళు చెప్పిన ప్రగతి అంతా మనకు కనబడుతుంది. ఎలాగ టాపిక్ లోకి వస్తే మెయిన్ గా ఇప్పుడు వీళ్ళ గ్రోత్ కూడా బేసిక్ 4 సంవత్సరాల్లో జీడిపిని ఏం చేశారంటే రఘురామ్ రాజన్ గారు ఒక తప్పు పెట్టారు. జీడిపి క్యాలిక్యులేషన్ మార్చేశారు వీళ్ళు. ఏమంటే ఇది వరకు 2000లో చాలా శాఖలు లేవు, ఇప్పుడు అవన్నీ కొత్తగా వచ్చిన శాఖలు ఉన్నాయి కాబట్టి అన్నిటిని ఇంక్లూడ్ చేసి జీడిపిని తారుమారు చేసి ఎంత రేస్ చేద్దామని చేసినా అది రేస్ అవడం లేదు. యాక్చువల్ గా ఇప్పుడు వాళ్ళు క్లెయిమ్ చేస్తున్న జీడిపి కూడా యాక్చువల్ జీడిపి కాదు, టెక్నికల్ గా చెప్తే. అంటే మన దేశం తరపున వాళ్ళు చెప్పడం మంచిది కాదు మీడియాలో. బట్ ఇది రఘురామ్ రాజన్ గారు చెప్పారు, నేను చెప్పింది కాదు. ఆయన వెళ్ళిపోతూ మనం ఆ క్యాలిక్యులేషన్ చేయడం, జీడిపిని ఇలాగా ఆల్టర్ చేసి ఈ రకంగా క్యాలిక్యులేట్ చేసి చూపించడం మంచిది కాదు అని ఆయన చెప్పడం జరిగింది. అది పక్కన వదిలేస్తే ఈ మోడీ గారితో ఉన్నది ఏంటంటే ప్రామిసెస్ ఎక్కువ, డెలివరీస్ తక్కువ కూడా కాదు కొన్ని విషయాల్లో నిల్. ఎందుకంటే అడ్వర్టైజ్మెంట్ మాత్రం ప్రచారం బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ డెలివరీ మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా అన్నారు. ఏమంటే వీళ్ళు చెప్తే మేక్ ఇన్ ఇండియా స్టార్ట్ అయిందా? మేక్ ఇన్ ఇండియా మనం ఎప్పుడైతే ఇండిపెండెన్స్ వచ్చిన దగ్గర నుంచి ఆ రకరకాల ఫ్యాక్టరీలు ఇక్కడ పెట్టడం జరిగింది, ఉత్పత్తులు చేయడం జరిగింది, లోకలైజ్ చేయడం జరిగింది. ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా మీద, డిజిటల్ ఇండియా మీద, స్వచ్ఛ భారత్ మీద, స్మార్ట్ సిటీస్ మీద వీళ్ళైనా శ్వేతపత్రాలు రిలీజ్ చేయగలరా? చూడండి, చేయలేరు. ఎందుకంటే వాళ్ళ బడ్జెట్ అలొకేషన్ చూస్తే 60,000 కోట్లు ఉంటుంది, ఖర్చు చూస్తే 600 కోట్లు ఉంటుంది. ప్రతి వాళ్ళకి ఏమంటే మీ స్మార్ట్ కానీ మీరు అలా అంటున్నారు కానీ ఒక ఆర్థిక నిపుణుడు ఒక ఆయన నాకు ఈ డిబేట్ ప్రోమోస్ చూసి నాకు మెసేజ్ పంపారు. డూ యూ నో ఇన్ ద లాస్ట్ 3 years అన్లైక్ ఎనీ అదర్ పాస్ట్ ప్రైమ్ మినిస్టర్స్ మిస్టర్ మోడీ హ్యాస్ నాట్ బారోడ్ నాట్ ఈవెన్ $1 ఫ్రమ్ ది వరల్డ్ బ్యాంక్. ఒక డాలర్ కూడా ప్రపంచ బ్యాంకు నుంచి అప్పు తేని ప్రధాని ఈయనొక్కడే స్వతంత్ర భారత చరిత్రలో. ప్లీజ్ లిసన్. It is anticipated that in the next 10 years, India's GDP would surpass $6 trillion. This is not his words, but by Morgan Stanley Research అని చెప్తున్నారు ఈయన. మూడోది, following that Forbes magazine says India's economy to rise manifold only because of Modi అనేది మూడో పాయింట్. నాలుగో పాయింట్, the recent release of economic growth of 137 countries says this: India has moved up 31 places to be ranking 40 amongst 137 countries listed. అంటే 40 స్థానాలు ఎగబాకింది అనేది ఆయన చెప్తున్నది. ఇండియా హ్యాస్ నెవర్ ఎవర్ రీచ్డ్ సచ్ ఎ స్పాట్ సిన్స్ ఇండిపెండెన్స్. ఇవి నిజాలు కూడా ప్రజలు కూడా తెలుసుకుంటున్నారు. ఒక్క నిమిషం మాధవ్ గారు, ఒక్క నిమిషం. ఐ యామ్ దేర్ టు రివీల్ ఆల్ థింగ్స్ ప్లీజ్. అలాగే సత్యనారాయణ గారు, ఒక్క నిమిషం సార్. మాధవ్ గారు బీ పేషెంట్, దాంట్లో స్మార్ట్ సిటీ డబ్బులు ఉన్నాయా లేదా ఒక్క నిమిషం సార్, అడిగితే తెలుస్తాయి. ఒక్క నిమిషం సార్, నేను అడుగుతాను కదా, ఆయన చెప్తారు, నేను అడుగుతాను. మాధవ్ గారు కొంచెం మీరు పేషెంట్గా ఉండండి. లాస్ట్లీ, నో మ్యాగజైన్స్, నో న్యూస్ పేపర్స్. విశాఖపట్నం వాసి కదా. రైట్ ఓకే, ఒక్క నిమిషం. లాస్ట్లీ, నో మ్యాగజైన్స్, నో న్యూస్ పేపర్స్ హ్యావ్ ఈవెన్ మెన్షన్ దిస్ ట్రూత్ అనేది వారు చేస్తున్న ఆరోపణ. ఇంకా మాధవ్ గారు ఓన్లీ తెలుగు మీడియా వరకే పరిమితమయ్యారు, కానీ ఈ ఆర్థిక నిపుణులు మాత్రం దేశం మొత్తంలో మీడియా కానీ ఎవరు కానీ ఈ నిజాన్ని బయటికి చెప్పడం లేదని వారు చేస్తున్న అలిగేషన్. సత్యనారాయణ గారు, ఇప్పుడు చెప్పండి, ఆర్థిక ప్రగతి ఇంత ఇదిగా ఉంటే ఈ దేశానికి $1 కూడా ప్రపంచ బ్యాంకుకి నుంచి అప్పు తేకుండా దేశాన్ని పరుగులు పెట్టిస్తుంటే ఎందుకు మీరు ఏదో జరిగిపోయిందనే ఒక ఫీల్ ఇస్తున్నారు, పర్టికులర్లీ కాంగ్రెస్ పార్టీ ఆర్ కమ్యూనిస్ట్ పార్టీ? సార్, వరల్డ్ బ్యాంక్ నుంచి లోన్ తీసుకోకపోవడానికి రకరకాల కారణాలు ఉంటాయి. ఇప్పుడు ఫ్యూయల్లో ఆ బెనిఫిట్ అంతా కూడా ప్రజలకు పాస్ ఆన్ చేయకుండా హోల్డ్ చేయడం, ఇలా రకరకాలు. ఇప్పుడు మీరు ఇప్పుడు ఇంపోర్ట్స్ ని కొద్దిగా కర్టైల్ చేయడం. ఇప్పుడు ఇండియన్ ఇండస్ట్రీ ఏమైపోయిందంటే ఇంపోర్ట్స్ అన్ని ఆగిపోయినాయి. కాబట్టి న్యాచురల్ గా మీకు ఎప్పుడైతే ఇంపోర్ట్స్ తగ్గిపోతాయో డాలర్ డిమాండ్, మనం డాలర్ ని డిమాండ్ చేయడం తగ్గుతుంది. ఈవెన్ దెన్ ద రేట్ పెరిగింది. ఇప్పుడు ఏమంటే మీరు చూడాల్సింది, ఇప్పుడు మోడీ దగ్గర ఉన్న డబ్బు అంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే మీకు ఈ జిఎస్టీ దగ్గర నుంచి వచ్చిన డబ్బు కానీ, రాకపోతే ఫ్యూయల్ ప్రైస్ చూడండి, ఆయన కుర్చీలో కూర్చున్న దగ్గర నుంచి ఈ రోజు వరకు ఫ్యూయల్ లో మిగిలిన డబ్బు
స్టేట్స్ కి కొంత బెనిఫిట్ వస్తుంది డెఫినెట్ గా, నేను కాదన్ను. ఎక్సైజ్ డ్యూటీ రూపంలో స్టేట్ కి వచ్చింది వస్తుంది, కానీ సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ చూస్తే మేజర్ కాంపోనెంట్ అది, ఇంపోర్ట్ డ్యూటీ కానీ సెంట్రల్ ఎక్సైజ్ కానీ. వీటికి ఆ డ్యూటీ అలాగే కంటిన్యూ చేసుకుపోతున్నారు. ఆ బ్యారల్ $30 దిగిపోయినా కూడా $130 నుంచి $30 దిగిపోతే మనకి ఏమైనా రేట్ తగ్గిందా? ఏం తగ్గల. ఫ్యూల్ రేట్ ఈ రోజు కూడా హైయెస్ట్ ఫ్యూల్ రేట్. మోడీ ఏదైనా చేశాడు ఈ దేశానికంటే పెట్రోల్ ధరను పెంచడం మాత్రం చేశారు. అది మాత్రం నేను డెఫినెట్ గా మాధవ్ గారు చెప్పినా చెప్పకపోయినా ఒప్పుకుంటాను. అది డెఫినెట్ గా ఫ్యూల్ ప్రైసెస్ లో మాత్రం దేశంలో నెంబర్ 1 లో ఉన్నాం. అలాగే ఎన్విరాన్మెంట్ ఎంత దిగజారిపోయిందంటే, మీరు అభివృద్ధి పెరిగింది అంటున్నారు, సస్టైనబుల్ డెవలప్మెంట్ ఉంటేనే అది డెవలప్మెంట్ లెక్క. అభివృద్ధిలో బాగుంది అనుకుంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో 100కి వెళ్ళింది, అభివృద్ధిలో కూడా కాదు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో 100కి వెళ్ళింది, ఎన్విరాన్మెంట్ యాంగిల్లో 130కి పడిపోయింది. ఎందుకు అంత కిందకి పడిపోయింది? ఇదివరకు ఎప్పుడు లేనంతగా, ఇదివరకు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అంత కిందకి ఎప్పుడు మనం ఎందుకు అంత కిందకి వెళ్ళిపోయామంటే పొల్యూషన్ లెవెల్స్. ఇప్పుడు అన్ని మెట్రోస్ లో పొల్యూషన్ లెవెల్స్ అన్ని చూస్తున్నాం మనం. అంటే మనము డెవలప్ చేస్తున్నప్పుడు అన్ని పారామీటర్స్ ని చూడాలి. గుజరాత్ మోడల్ ఒకటి చూపించారు చాలా అందంగా. గుజరాత్ లాగా భారతదేశాన్ని చేస్తానని మోడీ చెప్పారు. మనం చేసిన పొరపాటు ఏంటంటే గుజరాత్ ని దూరం నుంచి చూసి గుజరాత్ మోడల్ చాలా మంచిది అనుకున్నాం. కానీ యాక్చువల్గా తర్వాత గుజరాత్ కి వెళ్ళి చూస్తే అక్కడ నర్మదా నది కాలుష్యం అయిపోయింది, అక్కడ పర్యావరణం దోషం అయిపోయింది. ఆ రివర్ ఫ్రంట్ బ్యూటిఫికేషన్ ఉంది కానీ అదే రివర్ ఫ్రంట్ బ్యూటిఫికేషన్ ఉంది కానీ వాటర్ ఫ్రంట్ బ్యూటిఫికేషన్ ఉంది కానీ వాటర్ లో క్వాలిటీ లేదు, ఎయిర్ లో క్వాలిటీ లేదు. ఒక్క నిమిషం సత్యనారాయణ గారు, ఒక్క నిమిషం దయచేసి. రామ్మోహన్ గారు ఇంకొకటి రామ్మోహన్ గారు ఒక్క ముక్క చెప్పండి సత్యనారాయణ గారు చెప్పండి. ఒక్క కంప్లీట్ చేస్తాను. ఇందాక చెప్పారు కదా 22 రాష్ట్రాల్లో 22 రాష్ట్రాలు కాదండి, కేవలం 10 రాష్ట్రాల్లోనే. మిగిలిన నాటికన్నిటికీ కూడా వాటిలోకి వెళదాం, ఆ డీటెయిల్స్ లోకి వెళదాం మనం. రైట్ రామ్మోహన్ గారు, ముందుగా మోదీ గారు 4 సంవత్సరాలు ప్రధానమంత్రిగా పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన పనితీరు పట్ల మీరు బయటికి రావడానికి వరకు ఎలా ఉంది, మీరు బయటకు వచ్చిన తర్వాత ఎలా ఉంది, ఆ వేరియేషన్ కూడా చెప్తే చెప్పొచ్చు, నాకేం అభ్యంతరం లేదు. బాగా అడిగారు. ఇప్పుడు బయటకు వచ్చేంత వరకు అద్భుతంగా ఉంది, బయటకు వచ్చిన వెంకటకృష్ణ గారు దారుణంగా ఉంది. నేను ఎక్స్పెక్ట్ చేసిన మోడీ గారు చెప్పండి. సరే, మరి ఆ మాధవే మాట్లాడేమో, నా ప్రశ్న కూడా సమాధానం ఆయనే చెప్తారు. వదిలే మాధవ్ మాట్లాడలే. మాధవ్ గారు మీరు కొద్దిసేపు ఉండండి, మీరు అడిగినప్పుడు చెప్పండి. 4 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ గారు ప్రజలకు చేసిన వాగ్దానాలు ఏదైతే చెప్పారో అన్నింటిలో కూడా అనుక్షణం వైఫల్యం చెందారనేది మనకు కనపడుతూ వస్తూ ఉంది. అందులో భాగంగానే మీకు ఇందాక సోదరుడు చెప్పాడు పరిపాలన చాలా బాగుందనేది. అయితే చేసింది గోరంతా, చెప్పుకునేది కొండంతా. అంటే చాలా ప్రచారానికి ఇప్పటిదాకా 4,340 కోట్లు ప్రచారానికి ఖర్చు పెట్టారు వెంకటకృష్ణ గారు. అంటే ప్రచారం ఎక్కువ, చేసింది తక్కువ. అది స్పష్టంగా కనపడుతుంది. దేశ ప్రజలు మీరు ఏ మౌన పోయినా కానీ చెప్తారు. ఒకటి. 2, ఇందాక మీరు ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడారు. ఎవరైతే యశ్వంత్ సిన్హా ఉన్నాడో వాజ్పేయి ప్రభుత్వంలో, అంటే ఎన్డీఏ ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రిగా చేసిన వ్యక్తి, నేను ఎప్పటికైనా నోరు ఇప్పకపోతే ఈ దేశానికి ద్రోహం చేసిన వాడిని అవుతానని చెప్పి 2015 ప్రకారం ఫార్ములా చేంజ్ చేశారు. అదర్వైజ్ మన జీడిపి లెస్ దాన్ 5% అయినా ఆయన చెప్పడం జరిగింది. సరే, దాని మీద తర్వాత అరుణ్ జైట్లీ గారు ఆయనకు ఉద్యోగం ఇవ్వలేదు కాబట్టి ఆయన అట్లా మాట్లాడాడు అన్నాడు. తర్వాత మళ్ళీ ఆయన స్పందిస్తే యశ్వంత్ సిన్హా గారు తర్వాత ఆయన రిప్లై ఇవ్వలేకపోయారు. ఏ విధంగా క్యాలిక్యులేషన్ మీరు చేస్తున్నారు ఏమిటనేది ఒకటి. 2, ఈ మేనిఫెస్టోలో ముఖ్యంగా ఇవాళ మీరు అన్నారు 4 సంవత్సరాలు అనేది. 2014 ఎన్నికలలో మేనిఫెస్టోలో 246 హామీలు ఇచ్చింది. కుల్హర్ అనే ఒక రీసెర్చ్ ఆర్గనైజేషన్ చెప్పింది గడిచిన 3 ఏళ్ల తర్వాత, అంటే ఇప్పటి వరకు కూడా 35 మాత్రమే అందులో పూర్తి చేసిందని, 57 పెండింగ్ ఉన్నాయని, 49 ఎన్లైజ్ చేయలేదని, 104 అండర్ ప్రోగ్రెస్ అని స్పష్టంగా వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే మేనిఫెస్టోలో వాళ్ళు పెట్టినట్లు 20% మాత్రమే వాళ్ళు పూర్తి చేయటం జరిగింది. సరే, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈవేళ మనం ఎన్ని రకాలుగా అనుకున్నా కానీ 1 కోటి ఉద్యోగాల సంవత్సరానికి అన్నారు. మరి ఆ 1 కోటి ఉద్యోగాలు ఎక్కడో మనకు తెలియదు. విదేశాల నుంచి మనకు డబ్బు తీసుకొచ్చి ప్రతి అకౌంట్లో 15 లక్షలు వేస్తా ఉన్నారు. అది ఏమైందో మనకు తెలియదు.
ఈవేళ ఆర్థిక పరిస్థితి మీరు తీసుకుంటే బ్యాంకింగ్ వ్యవస్థ కుప్పకూలిపోయింది. చెప్పలేదు దాదాపు 50,000 కోట్ల రూపాయలు 50,000 కోట్ల రూపాయలు ఎక్కడికి పోయినాయో కూడా అంతులేదు. అదేవిధంగా ఒక ముంబై ఒకటే 19,000 కోట్ల రూపాయలు ఫ్రాడ్ జరిగిందనేది స్పష్టంగా కనపడుతుంది. నీరవ్ మోడీ గారు లండన్ పోయినా, లలిత్ మోడీ గారు లండన్ పోయినా, లేదా విజయ్ మల్లయ్య గారు లండన్ పోయినా ఎక్కడికి పోయా ఏమిటనంటే తెలీదు. తర్వాత నల్లధనం గురించి మనం మాట్లాడుకున్నారు. మీరు చెప్తున్నారన్నీ నెగటివ్సే మాత్రమే కనిపించట్లేదా? మిమ్మల్ని అడిగితే ఈ మోడీ గారి ఈ 4 ఏళ్ల రెజ్యూమ్లో పాజిటివ్స్ చెప్పమంటే చెప్పడానికి కూడా ఏం లేవా? సార్ ఇప్పుడు చేసింది తక్కువ అని చెప్పాక రామ్మోహన్ గారు మీ మనసు వైపు చెప్పండి. 1-2 కూడా లేవా? మరి అంత దారుణంగా మాట్లాడుతున్నారు. నరేంద్ర మోడీ గారు నిన్న ఒక 3 నెలల క్రితం మాతో కలిసి ఉన్నారు కదా, అద్భుతం అని చెప్పారు. మొన్న ఆగస్టు 2017లో ఒక తీర్మానం చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో ఎన్డీఏ మీటింగ్ లో ఆయన తీర్మానం ప్రవేశపెట్టి పాస్ చేశారు. దాంట్లో ఆయన నరేంద్ర మోడీ గారు ప్రపంచ స్థాయి నాయకుడు. 2019 ఎందుకంటే తెలుగు మీడియా గురించి వక్రీకరిస్తున్నట్టుగా మాట్లాడాడు. కాదు మాధవ్, నన్ను చెప్పనండి పూర్తిగా. మీరు ఇందాక మాట్లాడుతూ కూడా తెలుగు మీడియా గురించి కూడా వక్రీకరిస్తున్నాయని మాట్లాడారు. చాలా తప్పది. ఎందుకంటున్నారంటే తెలుగు వ్యక్తిగా నరేంద్ర మోడీ గారు గుజరాత్ చెందిన వాడిని, లేకపోతే దక్షిణాదికి చెందిన వాడిని కాదంటే తెలుగు ప్రతి వ్యక్తి 2 రాష్ట్రాలకి కూడా బాధ కలిగింది కాబట్టి అందరూ కూడా వాస్తవాలు ప్రజలకు చెప్తున్నాయి. రామ్మోహన్ గారు మాధవ్ ఆ వ్యాఖ్యల్ని ఇంకో రకంగా చెప్పారు. ఇప్పుడు మళ్ళీ క్లారిటీ ఇస్తూ, నేను అంత మీడియా మొత్తాన్ని అనలేదు, మీ ఛానల్స్ మాత్రమే, మీ మీడియాను మాత్రమే అన్నాను అని చెప్తున్నారు. మీకు మీ మీడియా మీ ఛానల్స్ అని, దాన్ని తెలుగు మీడియా కాకుండా మీ మీడియా అయినా సరే. వెంకటకృష్ణ గారు కొన్ని తెలుగు ఛానల్స్ కాదు, వెంకటకృష్ణ గారు ఏది ఇప్పుడు ఎవరు చూపించారు? తెలుగు ప్రజలకి అన్యాయం జరిగితే అన్యాయాన్ని ప్రజలకు చెప్పడంలో ఏ ఛానల్ ముందుకు వెళ్ళినా కానీ మనం అందరం కూడా అభినందించాలి, ఏ పత్రిక అయినా సరే. నేనేం చెప్తున్నా అంటే, రాష్ట్రానికి జరిగిన అన్యాయం గురించి ఎవరైనా ఎక్కడైనా చెప్తే అది వాళ్ళకు బాధ కలిగించుంటే దానిని మనం వక్రీకరించకూడదు అనేది నా యొక్క ఆవేదన. 1. 2, నరేంద్ర మోడీ గారు చేశారని మెచ్చుకుంటారు, ఎవరైనా కంటికి కనపడుతూ ఉంటుంది. మనం ఏం రామ్మోహన్ గారు చాలా ఇష్యూస్ ఉన్నాయి, రామ్మోహన్ గారు అది కనపడటం లేదు. ఇవాళ మోదీ గారు రెజ్యూమ్ లో బ్యాంకులు ఏటీఎంలు విజయవాడలో అది పాజిటివ్ నెగిటివ్ యాంగిల్ పక్కన పెడితే డైరెక్ట్ గా ప్రజల్ని ఎఫెక్ట్ అయిన ఇష్యూస్ కొన్ని ఉన్నాయి కాబట్టి వాటిలోకి వెళదాం. అంటే ఇష్యూ బై ఇష్యూగా వెళితే బాగుంటుంది. అన్నిటినీ ఒకేసారి చెప్పుకుంటా పోతే కలగాపులకం అయ్యే ప్రమాదం. వెంకటకృష్ణ గారు పాజిటివ్ కన్నా నెగిటివ్ ఎక్కువ ఉన్నాయి ఇవాళ. ప్రజలకు నేను అందుకనే మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత అనౌన్స్ చేసిన పెట్రోల్ ఆకాశాన్ని అంటున్నాయి. మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత అనౌన్స్ చేసిన చాలా పథకాలని ఉన్నప్పటికీ కీలకమైనవి, ఈ దేశాన్ని ప్రభావితం చేసిన పథకాలను మాత్రమే మనం చర్చించబోతున్నాం. దయచేసి అది వచ్చినప్పుడు ఆ టాపిక్ వైజ్గా మనం వెళదాం. రైట్, గౌతమ్ రెడ్డి గారు ఒక్కసారి దీని మీద మీ పాయింట్ చెప్పమంటే, మోడీ గారి 4 years రెజ్యూమ్ చెప్పమంటే, అంటే ఈ స్టేట్ పాలిటిక్స్ ఎప్పుడు ఉంటాయి అనుకోండి, ఇవాళ ఆయింది కాబట్టి వ్యవహారం, నేను చెప్పమంటే మీకేమనిపించింది? ఇది భారతీయ సగటు మానవుడికి అనుకూలమైన పాలన వచ్చింది అనుకోవాలా, లేకపోతే సహజమైన రాజకీయాలకు అనుకూలంగా వెళ్ళిపోయింది అనుకోవాలా? డబ్బాలో రాళ్ళేసి గలగలా కొడితే లోపల బంగారం ఉందనుకోవటం భ్రమ. ఆయన మాటల గారడితో ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని, ముఖ్యంగా ఈ దేశాన్ని మొత్తాన్ని కూడా అల్లకల్లోలం చేసేటువంటి పద్ధతి. ఆ గారడీలో ఏదో చేస్తాడు అనేటువంటిది మాత్రం ప్రజానీకానికి ఉంది. ఆ ఏదో చేస్తాడనేది ఈ రేపు జరుగుద్ది, ఈ ఎలక్షన్ అయిన తర్వాత జరుగుద్ది అనేటువంటి పద్ధతిలో 4 ఏళ్ళు గడిచిపోయింది. ఆయన చేసినటువంటిది ఇది నేను తీసుకొచ్చి చేసి చూపించాను అనేటువంటిది మాత్రం ఈ దేశానికి కనపడట్లేదు అనేటువంటిది ఉన్నది. ఇంకొద్దిగా అడుగు ముందుకేస్తే వారు అన్యాయం చేసినటువంటిది రాష్ట్రానికి అన్యాయం చేశారు. అలాగే ఇతర రాష్ట్రాల్లో కూడా అన్యాయం చేసి ఉండొచ్చు, నాకైతే తెలియదు. కానీ ఆంధ్రప్రదేశ్కి మాత్రం పూర్తిగా అన్యాయం చేశారు. దానిలో టీడీపీ వాళ్ళు కూడా ఉన్నారనేటువంటిది మేము మొట్టమొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం. ఇవాళ దీనికి సంబంధించినంత వరకు కూడా
ఉద్యోగ వ్యవస్థని చాలా బాగా వస్తుందనేది యువత బాగా నమ్మింది. కాలేజీల్లో కానీ లేకపోతే ఇతరత్రా కానీ ఓటు వేసినటువంటి ప్రతి విద్యార్థి కూడా నాకు ఉద్యోగం వస్తుంది, ఈయన గుజరాత్ బ్రహ్మాండంగా చేస్తున్నాడు, ఫ్యాక్టరీలు వస్తాయి, ఉద్యోగ వ్యవస్థని డెవలప్ చేస్తాడని యువత మొత్తం కూడా డంప్ చేసి ఓటింగ్ శాతాన్ని తీసుకురావడం జరిగింది. మరి అది ఎందుకని చేయలేకపోతున్నారు ఏంటి, కోటి ఉద్యోగాలు అని అంటున్నారు, ఇంకోటి కూడా చెప్పి. మరి మాధవ్ గారు అయితే మేము ఇతర ఎన్నికల్లో మేము ఎలా గెలుస్తున్నాము అనేటువంటిది చెప్తున్నారు. అది మాకు అర్థం కావట్లా. ఆయన గెలవటానికి కారణాలు అనేక మంది అనేక రకాలుగా చెప్తున్నారు. ఈవీఎంలు అంటారు, ఇంకోటి అంటారు, ఇంకో రకంగా అంటారు. అది నేను దాని దృష్టికి మేము వెళ్ళం. కానీ దేశ అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్ళడానికి ఆయన చేసేటువంటిది సగం రోజులంతా కూడా ఫారిన్లో ఉంటున్నారు. చర్చలు అంటున్నారు, సంప్రదింపులు అంటున్నారు, లేకపోతే ఇంకోటి అంటున్నారు, రూపాయి మేము తీసుకురావడానికి ఎప్పుడు ఎక్కడో ఒకటి అంటాం, లేదంటే కనుక ఎలక్షన్లో ఉండటం. ఆయన ఎక్కడ ఉంటున్నారు, పరిపాలన చేసేటువంటి దానిలో లేరు అనేటువంటిది మాత్రం స్పష్టంగా కనపడతా ఉంది. నాకున్న అభిప్రాయాన్ని మేము వ్యక్తపరిచాం. పార్టీగా కూడా ఆయన ఈ రాష్ట్రానికి బీజేపీ కూడా అన్యాయం చేసింది అనేటువంటిది కూడా మేము చెప్తున్నాం. ఆయన అభివృద్ధి ఏ రకంగా ఉంది అనేటువంటిది తేటతెల్లంగా కనపడుతుంది. సుధాకర్ గారు, ఇది ఈ మోడీ ప్రభుత్వం కార్పొరేట్ ఫేవరబుల్ గవర్నమెంట్, అంటే ఫేవర్గా ఉండే గవర్నమెంట్ ఇది. కార్పొరేట్లకే తప్ప పేద ప్రజల్ని, మిడిల్ క్లాస్ పీపుల్ని పట్టించుకోలేదు అనే ఒక విమర్శ చాలా వర్గాల నుంచి, ప్రత్యేకించి ఈ కమ్యూనిస్ట్ పార్టీలు లేకపోతే ఇటువంటి వాటి నుంచి ఎక్కువ వస్తూ ఉంటుంది. ట్రేడ్ కమ్యూనిటీ నుంచి మాట్లాడమంటే మీరేం చెప్తారు? ఇది కార్పొరేట్ ఫేవర్ గవర్నమెంటా, ప్రో గవర్నమెంటా, లేక? డెఫినెట్గా అది కార్పొరేట్ టైప్లోనే వ్యవహారాలు జరిగినాయండి. ఎందుకంటే మనం చూస్తే లాస్ట్ 4 yearsలో ఓన్లీ 3-4 గ్రూప్స్ లైక్ అదానీ, అంబానీస్, వేదాంత, ఇట్లా 4-5 గ్రూప్స్ మీదే ఎక్కువగా వాళ్ళకే ఎక్కువ ఇవ్వటం, వర్క్స్ ఇవ్వటం అనేది జరిగిందనేది డెఫినెట్గా అందరికీ ఇట్స్ నోన్ ఫ్యాక్ట్. నిర్ణయాలు కూడా వాళ్ళ కోసమే జరిగినట్టుగా కనిపిస్తుంది ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్. అట్లాగే పోతే రియల్ ఎస్టేట్కి వచ్చేటప్పటికి కొన్ని విషయాలు ఇందాక విజయబాబు గారు, రవి గారు చెప్పినట్టుగా హడావుడిగా ఇంప్లిమెంటేషన్ మటుకు జరిగినాయండి. అవి ఏంటంటే ఓవర్ నైట్ జరిగిపోవాలి. అట్లాగే జిఎస్టీ ఉంది, దానికి సరైన అవగాహన లేకుండా, సరైనగా దానికి సెమినార్స్ పెట్టి ఒక అవగాహన సదస్సులు పెట్టకుండా ఓవర్ నైట్ ఇదిగో నేను డెడ్ లైన్ ఫిక్స్ చేసి ఈ టైంకి వచ్చేయాలి అనేటప్పటికి ఆఫ్ ద డిపార్ట్మెంట్ నేషనల్లో కానీ స్టేట్లో కానీ త్రూఅవుట్ కంట్రీ ఎవరికి అవగాహనలు ఇవ్వండి. ఆ జిఎస్టీ ఎట్లా చేయాలి, ఎలా, ఎందుకంటే అది ట్రాన్స్ఫర్మేషన్. ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ సిస్టమ్ నుంచి న్యూ సిస్టంలోకి వెళ్తున్నాం. అటువంటిప్పుడు దానికి చాలా థరోగా దానికి అనాలిసిస్ జరగాలి, అవగాహన సదస్సులు జరగకుండా దానివల్ల ఇప్పటికి కూడా మా ట్రేడ్ సఫర్ అవుతుందండి. అంటే రియల్ ఎస్టేట్లో మామూలుగా 1 nation 1 tax వీళ్ళ విధానం. అవునండి. రియల్ ఎస్టేట్లో 2 taxలు పడుతున్నాయి. మేము అది చాలాసార్లు దృష్టికి తీసుకొచ్చాం. మరి ఎందుకో దానిలో ఆ విషయంలో ఏంటవి 2 tax అంటే ఎట్లాగంటే ఇప్పుడు మాకు ఉందండి, ఇప్పుడు మేము ఏదైనా సైట్ తీసుకుని డెవలప్మెంట్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకుంటాం, అక్కడ మేము గవర్నమెంట్ ఛార్జెస్ కడుతున్నాం. మళ్ళీ అది కూడా కలిపి మేము మళ్ళీ రేపొద్దున మేము సేల్ చేసినప్పుడు మళ్ళీ అగైన్ జిఎస్టీ పడతాం. ఇట్లా డబుల్ ట్యాక్సేషన్ అని వారికి చెప్పాము చాలాసార్లు. అంటే భారతదేశంలో ఇంత పెద్ద ఇండస్ట్రీ, రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ, దాన్నే సరిగ్గా వీళ్ళు లార్జెస్ట్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చేది రియల్ ఎస్టేట్. సో దీనికి గురించి మీరు దట్టు ఆయన ఒక స్లోగన్ ఉంటుంది, హౌసింగ్ ఫర్ 22 by 2022 హౌసింగ్ అని, హౌసింగ్ ఫర్ ఆల్ అనే స్లోగన్తో వచ్చారు. సో మేము వాటిలో ఉన్న డిఫికల్టీస్ ఎవ్రీ టైం మేము తీసుకెళ్తున్నాం మా నేషనల్ క్రెడాయ్ ద్వారా. బట్ ఢిల్లీలో మా ఇది ఎవరు దాన్ని పట్టించుకోవట్లేదు. అట్లాగే మాకు రెరా యాక్ట్ అని ఒకటి వచ్చింది ఫస్ట్ టైం ఇండిపెండెన్స్ వచ్చినాక, రియల్ ఎస్టేట్ దాంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి చెప్పాం. అఫ్ కోర్స్ ఇట్స్ కన్స్యూమర్ ఓరియంటెడ్, డెఫినెట్గా ఇండియా కావాలి, ఫ్రాడ్ చేసే వాళ్ళకి కొంచెం అది కంట్రోల్గా ఉంటుందని. బట్ దాంట్లో ఉన్న ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ చెబుతున్నా కూడా ఎవరు వింటలేదు. దానివల్ల రియల్ ఎస్టేట్ చాలా సఫర్ అవుతుంది. ఇది మా నేషనల్ వైడ్గా మా అసోసియేషన్స్ అన్నీ కూడా టేకప్ చేసి తీసుకెళ్ళాం. కానీ వారి వైఖరి మటుకు కొంచెం ఎక్కడ అన్కాంప్రమైజ్డ్, మేము చేసాము మీరు ఇంప్లిమెంట్ చేస్తాం, యూ ఫాలో ఇట్ అన్నట్టుగానే ఉంది. రైట్. స్వచ్ఛ భారత్ పన్ను ఎందుకు వేస్తున్నారండి నాకు అర్థం కాదు. స్వచ్ఛ భారత్ అనేటువంటి ఏంటండి నాకు అర్థం కాదు. చెప్పండి, మీరు కొంచెం లేటుగా వచ్చారు. స్వచ్ఛ భారత్ సక్సెస్ అయిందని ఇందాక చెప్పారు వారు, మాధవ్ గారు. స్వచ్ఛ భారత్ సక్సెస్ అయిందా? స్వచ్ఛ భారత్ ఓన్లీ ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఆఫీసులు వీళ్ళ ద్వారా పనిచేయించడం జరుగుతుందే తప్ప స్వచ్ఛందంగా ఎవరు కూడా చేయట్లా. ఫోటోలకి, టీవీలకి ఫోజులు ఇవ్వడానికి రాజకీయ నాయకులు మాత్రం సరిపోతున్నారు తప్ప స్వచ్ఛందంగా మాత్రం చేయట్లా. రెండోది, నేను ఆశ్చర్యం ఇందాక చెప్పాను కదా,
కాఫీ తాగుదామంటే స్వచ్ఛ భారత్ పన్ను అనేటువంటిది సెస్ అని అంటున్నారు. అదేంటో మాకు అర్థం కావట్లా. మా అంతటికి మమ్మల్ని చేసుకోమంటాడు ప్రధానమంత్రి గారు. మా ఇల్లు మా ఇల్లు ఎప్పుడు మేము ఊడ్చుకుంటాం, ఒక రోడ్డు ఊడ్చుకోమని చెప్పలే. ఇంకా నయం అది కరెక్ట్ కాదండి. సెస్ వేయటం అనేది కరెక్ట్ కాదు. ఇక్కడ మాధవ్ గారు, దేశ ఆర్థిక వ్యవస్థకి విజయం సాధించడానికి మీరు చూస్తే దేశ ఆర్థిక వ్యవస్థకి ఇంట్లో కూడా దేశ ఆర్థిక వ్యవస్థకి వెన్నెముక లాంటి బ్యాంకింగ్ వ్యవస్థ కుదేలైపోయింది. కార్యక్రమాలు వచ్చాయి, చూడండి అన్ని అద్భుతం జరుగుతున్నాయి. ఒక మాట చెప్తా మాధవ్ గారు, విజయవాడ నగరంలో మీరు తడి పొడి చెత్త నేను చైర్మన్ గా ఉన్న సందర్భంలోనే ఇంట్రడ్యూస్ చేశాను. హౌస్ టు హౌస్ గార్బేజ్ కలెక్షన్ పెట్టడం జరిగింది. పాత వ్యవహారం అది. మేము ఎంటైర్ విజయవాడలో తీసుకున్నాం. విశాఖపట్నం చూపిస్తాను. విశాఖపట్నం ప్రజలు దాంట్లో భాగస్వాములు. కాలనీస్ లో ఈ చెత్త తీసుకెత్తి పారేసేది, అలాగే ట్రాన్స్పోర్టేషన్, అలాగే వేస్ట్ నుంచి ఎనర్జీ కన్వర్షన్, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇంతకుముందు లేవు ఇవి. నేను చెప్పాను, నేను ఇంట్రడ్యూస్ చేశాను ఈ సిటీలో ఇంట్రడ్యూస్ చేయగలిగింది నేను. హౌస్ టు హౌస్ గార్బేజ్ కలెక్షన్ కి సంబంధించి విజిలేసి తీసుకెళ్లి తడి పొడి చెత్త రెండిని విడదీశాం. మాధవ్ గారు, ఇవాళ దేశంలో బ్యాంకింగ్ రంగం కుదేలైపోయింది ఈ రెజ్యూమ్లోనే అనేది మనకి మీరు ఏ డేటా తీసుకున్నా గణాంకాలు తీసుకున్నా కూడా చెప్తా ఉన్నాయి. ఏ రకంగా చూసుకున్నా కూడా చాలామంది వేల కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎగ్గొట్టి దేశం వదిలిపెట్టి పారిపోతున్నారు. చాలా కంపెనీలు, పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఐపీ పెడుతున్నాయి. బెయిలౌట్ అనే ఒక స్కీముని మీరు తీసుకొస్తే దాన్ని ఉపయోగించుకొని ఎవరెవరు ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఈ హయాంలో వచ్చిన బ్యాంకు కుంభకోణాలు, లేటెస్ట్గా పంజాబ్ నేషనల్ బ్యాంకు 13,000 కోట్ల రూపాయల స్కామ్, ఇలాంటివి ఎన్నో బయటపడుతున్న తరుణంలో అసలు ప్రజలకి బ్యాంకింగ్ రంగం మీద నమ్మకం పోతుందానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు. 1963 సంవత్సరంలో చెప్పండి ఉన్న బ్యాంకింగ్ డిపాజిట్ ప్రజలు డిపాజిట్ చేసే అదే తక్కువ అంటారు. ఇప్పటి వరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత 1963 సంవత్సరంలోనే అతి తక్కువ పర్సంటేజ్ బ్యాంకింగ్ డిపాజిట్లు వచ్చాయి ప్రజల నుంచి అని అంటారు. మళ్ళీ అది 2017-18 సంవత్సరంలో వచ్చింది. అంటే చూడండి ప్రజలు ఎంత దారుణంగా బ్యాంకుల మీద నమ్మకాన్ని కోల్పోతున్నారు. ఇది వైఫల్యం కాదంటారా? మంచి ప్రశ్న అడిగారు సార్. ఈరోజు దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ వ్యవస్థ కొంత కుదేలైంది అనేది మాట వాస్తవం. బ్యాంకులు అనేక రకాలుగా ఎన్పిఎల్గా చూపించకుండా దాన్ని రీస్ట్రక్చరింగ్ చేసే అవకాశం బ్యాంకులకు ఉండటం కారణంగా ఈరోజు పిఎన్బి బ్యాంకు ఉదాహరణ తీసుకుంటే అనేక నీరవ్ మోడీ 2006 నుంచి చేసిన ఏవైతే అప్పులు తిరిగి కట్టకపోయినా ఎన్పిఏ చూపించకుండా దాన్ని రీస్ట్రక్చరింగ్ చేసే దాన్ని చూపించి, అంటే ఎన్ని సంవత్సరాలు, సుమారు 10 సంవత్సరాలు పైగా ఆ విధంగా చూపించగలిగే వ్యవస్థ ఈ దేశంలో ఉంటే బ్యాంకింగ్లో మౌలిక మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం నరేంద్ర మోడీ గారు చేయడం జరిగింది. జనధన్ ఖాతా ఏదైతే తెరవటం ద్వారా దేశవ్యాప్తంగా విప్లవం రావడం జరిగింది. 30 కోట్ల మంది జనధన్ అకౌంట్లు ఓపెన్ చేసి దాంట్లో డబ్బులు వేయడం జరిగింది. దీని కారణంగా కొంత బ్యాంకింగ్ వ్యవస్థలో వాళ్ళకి పనిభారం ఎక్కువ అయ్యింది. పనిభారం కారణంగా వాళ్ళకి ఒక రోజు హాలిడే ఇవ్వడం జరిగింది. ఈ హాలిడే ఇచ్చిన తర్వాత ఏవైతే ఈ రీస్ట్రక్చరింగ్ ఉందో ఈ రీస్ట్రక్చరింగ్ చెప్పుకోవడానికి ఏ రకంగా చెప్పుకోవచ్చు. పనిభారం ఎక్కువైందని చెప్పుకోవచ్చు, లేకపోతే ఇంకోటని మనం ఎన్నైనా చెప్పుకోవచ్చు సార్. కానీ బ్యాంకింగ్ వ్యవస్థ నాశనం అయిపోయింది అని అంటే ఖచ్చితంగా అది పాలసీలో ఎక్కడైతే పొరపాటు జరుగుతుందో అప్పుడు మాత్రమే జరుగుతుంది. రిజర్వ్ బ్యాంక్ కూడా నవ్వుల పాలైంది ఈ హయాంలోనే. భారతీయ రిజర్వ్ బ్యాంక్ కూడా నవ్వుల పాలైంది ఈ హయాంలో. భారతీయ రిజర్వ్ బ్యాంకును కూడా నవ్వుల పాలు చేశారు ఈ హయాంలో. మీరు మర్చిపోవద్దు అవన్నీ. సక్సెస్ఫుల్తో పాటు ఫెయిల్యూర్స్ ఎక్కువ ఉన్నాయనేది చాలా కీలకంగా కనపడుతుంది. ఆర్బీఐ అనేక నిర్ణయాలు తీసుకుంది. ఒకటి డిమానిటైజేషన్, దానికి సంబంధించి అనేక రకాల విషయాలు తెలిసి ఈరోజు బ్లాక్ మనీ ఎక్కడి నుంచి పొందుపడదు, ఎక్కడి నుంచి బయలుదేరింది, ఎక్కడి నుంచి వచ్చింది, అలాగే అకౌంట్ ఫర్ అయింది, మొత్తం డబ్బులు ఎన్నో అకౌంట్ ఫర్ అయింది, ఏ అకౌంట్ లో డబ్బులు జమ చేశారు, వాళ్ళకి ఏ విధంగా డబ్బులు వచ్చి, ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి అవకాశం దొరికింది. డిమానిటైజేషన్ యొక్క దానికి పెద్ద డిస్కషన్ చేయాలి. చేద్దాం, ఇప్పుడే చేద్దాం. డిమానిటైజేషన్ పేరుతో సెగ్రిగేటెడ్ చెత్త ఏదైతే ఏ అకౌంట్ నుంచి డబ్బులు వచ్చి ఏ అకౌంట్ నుంచి రాలేదు అనేది తెలిసింది. డబ్బులు నోట్లు రద్దు కారణంగా ఏదైతే సర్క్యులేషన్ లో హై డినామినేషన్ డిమానిటైజేషన్ వల్ల మార్పులు జరిగాయి. దేశానికి సంబంధించిన కొన్ని ఆర్థిక నిర్ణయాల కారణంగా కొంత ఇబ్బంది కలిగింది. తప్పనిసరిగా
రాబో కాలంలో అవన్నీ కూడా ఇబ్బందులన్నీ కూడా దేశానికి శుభ పరిణామాలుగా మారబోతున్నాయి. రైట్. డిమానిటైజేషన్ వల్ల ఆర్థిక విప్లవం వచ్చిందా, ఆర్థిక విధ్వంసం జరిగిందా అనేది ఒక అంశం అయితే, ఒకవైపు ప్రపంచ మార్కెట్లో అంతర్జాతీయ రైట్ చాలా మెసేజ్లు కూడా వస్తున్నాయి. ప్రధానమంత్రి మోదీ హయాంలో ఆ ప్రాజెక్ట్ వచ్చింది, ఈ ప్రాజెక్ట్ వచ్చింది, లేదా దేశంలో ఆ పథకం వచ్చింది, ఈ పథకం వచ్చింది, వచ్చాయి. అవన్నీ ఫలాలు రావాల్సి ఉంది. కానీ సామాన్య మానవుడికి తగులుతున్న దెబ్బలు చాలా గట్టిగా ఉన్నాయనేదే ఇవాళ చర్చనీయాంశంగా ఉంది. విజయబాబు గారు, డిమానిటైజేషన్ అనేది అంటే ఇక్కడ హానెస్ట్గా చెప్పాలి అంటే దాన్ని స్వాగతించిన వాళ్ళల్లో మరి మీరు అప్పుడు ఏమన్నారో నాకు తెలియదు, కానీ చాలామందితో పాటు నేను కూడా రెచ్చిపోయి ఉపన్యాసాలు ఇచ్చిన మాట వాస్తవమే. నేను చాలా నమ్మాను అది, దానివల్ల ఒక జరుగుతుందని. అంటే ఇప్పుడు అపనమ్మకం వచ్చిందని కాదు, కానీ ఎక్కడో హోప్ అయితే లాస్ అయ్యాం. డిమానిటైజేషన్ అనేది భారతదేశంలో ఆర్థిక విప్లవాన్ని తీసుకొచ్చిందా, ఆర్థిక విధ్వంసాన్ని సృష్టించిందా? విజయబాబు గారు. ఎస్ అండి, ఇప్పుడు అమెరికాలో డిమానిటైజేషన్ అనేది వచ్చినప్పుడు అక్కడ కొంత గందరగోళం జరిగింది, కానీ అద్భుతమైనటువంటి ఫలితాలు వచ్చినాయి. కారణం ఏంటంటే అది అభివృద్ధి చెందిన దేశం, జనాభా తక్కువగా ఉన్న దేశం. భారతదేశానికి వచ్చేసరికి ఇదే ఫార్ములా ఎందుకు బూమరాంగ్ అయిందంటే, భారతదేశంలో అత్యధిక జనాభా ఉండటమే కాకుండా నిరక్షరాస్యులు ఎక్కువగా ఉన్నటువంటి దేశం. నిరక్షరాస్యత ఎక్కువగా ఉండటమే కాకుండా ఇందాక సుధాకర్ గారు అభిప్రాయపడినట్టుగా మన దేశంలో అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్నటువంటి లక్షలాది జనం ఉన్నారు. ఉదాహరణకు రియల్ ఎస్టేట్ ని కనుక తీసుకున్నట్లయితే, రియల్ ఎస్టేట్ అనగానే మనబోటి కొంత వైట్ కాలర్ పీపుల్ కి నెగిటివ్ ఒపీనియన్ ఉంటుంది. కానీ మరో కోణంలో ఆలోచిస్తే కొన్ని లక్షల మంది ఈ అసంఘటిత రంగంలో నిత్యం కూలీలుగా పనిచేసేవాళ్ళు, టెక్నీషియన్స్ గా పనిచేసేవాళ్ళు, తర్వాత లూజ్ బిజినెస్ జరిగేటువంటిది, ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బిజినెస్ జరిగేది, ఇండైరెక్ట్ గా దాని మీద పెద్ద పెద్ద వ్యాపారాలు ఉన్న పరిస్థితి, ఇన్ని రకాల వ్యాపారాల కనెక్టివిటీతో పనిచేస్తున్నటువంటి ఒక అసంఘటిత రంగంలో ఉన్న కూలీలందరూ కూడా ఇవాళ ఉపాధి లేక రోడ్డు మీద పడినటువంటి పరిస్థితి. ఇలాంటివి ఇంకా అనేకం ఉన్నాయి. కాబట్టి ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, నరేంద్ర మోడీ గారి యొక్క విదేశాల్లో ఉండే ఖ్యాతి గాని, ఆయన నీతి నిజాయితీల మీద గాని, లేకపోతే ఆయన లక్ష్యాల మీద గాని మనకెవరికి సందేహాలు లేవు. కానీ మీరన్నట్టుగా సగటు ప్రజలు ఎందుకు ఫీల్ అయ్యారు, ఎందుకు ఇబ్బంది పడుతున్నారు అన్నట్లయితే, 4 ఏళ్ల ఈ మైలురాయిలో మీరు సాధించిన విజయాలకు సగర్వపడక సాధించాల్సిన వాటిల్లో ఎక్కడ ఫెయిల్ అయ్యాం, ఎందుకు ఫెయిల్ అయ్యామని సమీక్షించుకోవాల్సినటువంటి ఈ సమయంలో డిమానిటైజేషన్, జీఎస్టీ, నిరుద్యోగులకు ఉపాధి కల్పించే పరిస్థితి, ఇలాంటివి మేజర్ గా మిడిల్ క్లాస్ ఎఫెక్ట్ అయింది. తర్వాత ఇందాక మన మిత్రులు చెప్పారు బ్యాంకింగ్ రంగం గురించి. బ్యాంకింగ్ రంగం పూర్తిగా కుదేలైనటువంటి పరిస్థితి. కారణం ఏంటి? ఇంత ఒక్కసారిగా పడినటువంటి ఈ ఒత్తిడిని వాళ్ళు మేనేజ్ చేసుకోలేక కింద మీద పడ్డారు. కస్టమర్ ఈజ్ గాడ్ అనేటువంటి నినాదం కస్టమర్ ఈజ్ డాగ్ కింద మారిపోయింది. అక్కడికి వెళ్లి మన డబ్బులు మనం తీసుకోవడానికి కుక్కల కంటే హీనంగా అక్కడ పడి ఉండే వాస్తవ పరిస్థితి, చేదు నిజాన్ని కూడా మనం గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అసంఘటిత రంగాలు ఎందుకు కుదేలిపోయినాయి అంటే, ఈ దేశంలో హ్యూమన్ రిసోర్సెస్ ఉన్నాయి. కాబట్టి పండగ రోజు పరమాన్నం పెట్టడం కాదు, ఆకలికి అన్నం ఎంతవరకు పెట్టగలిగాం అనేది సమీక్షించుకోవాల్సినటువంటి సమయం. కాబట్టి ఆకలికి అన్నం పెట్టను కానీ పండగకు పరమాన్నం పెడతాను. విదేశాల్లో మన గురించి అద్భుతంగా చెప్తున్నారంటే, విదేశాల్లో అద్భుతంగా చెప్పుకోవడం కాదు, సగటు మనిషి కడుపు నిండా నిర్ణయం వచ్చినప్పుడు రామ్మోహన్ గారు ఆ నిర్ణయం వచ్చి డిమానిటైజేషన్ ప్రకటన ఆల్ సడన్ ఈవినింగ్ ప్రధానమంత్రి ప్రకటించిన దగ్గర నుంచి చాలా మంది ఎంత కష్టానికైనా ఎంత నష్టానికైనా చాలా ఓర్పుగా సహకరించారు ప్రభుత్వానికి. ఇన్ఫాక్ట్ కాంగ్రెస్ పార్టీ రెచ్చగొట్టే ప్రయత్నం చేసినప్పటికీ, దీనివల్ల చెడు ఫలితాలు వస్తాయని కాంగ్రెస్ పార్టీ రెచ్చగొట్టే ప్రయత్నం చేసినప్పటికీ యూత్ కానీ లేక వ్యాపారులు కానీ ఎవరూ రెచ్చిపోకుండా సహకరించారు ప్రభుత్వానికి. ఆనాడు సహకరించిన ఆ వర్గాలు, రామ్మోహన్ గారు, ఆనాడు సహకరించిన ఆ వర్గాలు కానీ పార్టీలు కానీ ఇంక్లూడింగ్ యువర్ సెల్ఫ్, మీ పార్టీతో సహా ఇవాళ దాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? దాంట్లో ఉన్న లోపం ఏంటి? డిమానిటైజేషన్ ఆర్థిక విప్లవానికి బదులుగా ఆర్థిక విధ్వంసం సృష్టించిందా? ఇప్పుడు వెంకటకృష్ణ గారు, మీరు చెప్పినట్టుగానే ఆ రోజు నరేంద్ర మోడీ గారు నాకు 45 రోజుల సమయాన్ని ఇవ్వండి, ఓపిక పట్టింది అని ఆయన అప్పీల్ కూడా చేశాడు. అవును, నిజంగా కూడా సామాన్య ప్రజలు కూడా నమ్మారు. ఇది పెద్దవాళ్లకే దెబ్బ, ఇది సామాన్య మానవులకి లబ్ధి జరుగుతుంది అని
అని భావించారు. ఏ ఆర్థిక రిఫార్మ్స్ అయినా సరే సామాన్య మానవుడికి ఫలితాలు వచ్చే విధంగా ఉండాలే కానీ ఈవేళ ఏ ఏటీఎంకు పోయినా డబ్బు లేదు, ఎక్కడికి పోయినా కానీ ఇబ్బంది పడతా ఉన్నారు ప్రజలు. అదే విధంగా ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటే సర్క్యులేషన్లోకి మనీ తగ్గిపోయింది. ఈ యొక్క నిర్ణయం తీసుకునే ముందు ప్రభుత్వం ఏం చేసి ఉండవలసిందంటే, ఆర్థిక నిపుణులు చెప్పేది ఏమిటంటే, మన దగ్గర నోట్లు సరిపోను ఉంచి 200 కానీ లేదా 500 కానీ చేసి ఉన్నట్లయితే బాగుండేది. ఇది ఒక పక్క డిమానిటైజేషన్ అంటూ మళ్ళీ తీసుకురావటంలో ఆంతర్యం ఏమిటి అంటే, ఒక ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో దృష్టిలో పెట్టుకుని అక్కడ గెలవటానికి మాత్రమే ఇది చేశారని చర్చ జరుగుతూ ఉంది ప్రజల్లో. ఇది నేను చెప్పేది కాదు. రెండోది ఆర్థిక రిఫార్మ్స్ అంటే మీరు అన్నారు. ఈవేళ నాకు అవగాహన ఉన్నది మీకు చెప్తాను. నాకు ఒక 2 వీలర్ బిజినెస్ ఉంది. అది వరకే డబ్బుతో క్యాష్ పెట్టి 60% మంది ప్రజలు కొనేవాళ్ళు. డిమానిటైజేషన్ తర్వాత నేను కూడా సమర్థించాను. మీరు ఎట్లా సమర్థించారో నేను కూడా సమర్థించా. అయితే నా దగ్గర వ్యవస్థే, నా దగ్గర ఉన్న సిబ్బందిలో సగం మందిని తీసేయడం జరిగింది. 60% బిజినెస్ నాది పడిపోయింది. ఇది వాస్తవం. ఇది బొకాయించినా ఇంకో రకంగా రాజకీయ కోణంలో చూడొద్దు మీరు. నేను చెప్పేది ఏంటంటే, ఒక నిర్ణయం వల్ల ఏ విధంగా వ్యవస్థ కుప్పకూలుతుందని చెప్పడానికి నిదర్శనము. దీనివల్ల ఏమైందంటే చిన్న చిన్న సంస్థలు కూడా వాళ్ళ దగ్గర ఉన్న సిబ్బందిని తీసివేయటం జరిగింది. తర్వాత మీకు ఒకటే చెప్తా ఉన్నా, ఏ నిర్ణయం తీసుకున్నా కానీ ఆర్థిక మీరు అన్నట్టుగా బలపడాలే కానీ కుబేర్లు ఏ విధంగా కుంటుపడకూడదు. ఈవేళ విధ్వంసం అయిందంటాకి నిదర్శనము ఏటీఎంలో డబ్బులు లేవు, బ్యాంకుల వ్యవస్థ కుప్పకూలిపోయింది. సో డిమానిటైజేషన్ వల్ల ఉపయోగం లేదు అనేది ఇవాళ ప్రజలు నిర్ధారణకు వచ్చారు. వెంకటకృష్ణ గారు, అది నేనైతే ఆర్థిక కాదు, తక్కువ అవగాహన ఏం జరుగుతుంది అనేది పక్కన పెడితే 1-2 అంశాల్లో మాత్రం చాలా మంది చాలా రకాలు ఎక్స్పెక్ట్ చేశారు. ఒకటి, నల్ల డబ్బు అనేది బ్లాక్ మనీ బయటకు వస్తుందనేది చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు. అది ఎక్కడా కూడా మనకి కనిపించదు. ఒకటి మాత్రం జరిగింది, ఈ దేశంలో డిమానిటైజేషన్ వల్ల 16.9% వ్యాపారులు కానీ ఉద్యోగులు కానీ కొత్తగా ఐటీ చట్టం పరిధిలోకి రావాల్సి వచ్చింది. ఆ మేరకు దేశానికి లాభం జరిగింది. దాన్ని మనం తప్పుపట్టాల్సిన అవసరం లేదు. కానీ డిమానిటైజేషన్ విఫలమైంది అనే ఒక కంక్లూజన్కి రావచ్చా? ప్రభుత్వం ఒప్పుకోవట్లా ఇంతవరకు, కానీ ప్రజలు మాత్రం సతమతం అవుతున్నారు. జనధన్ పేరుతో దాదాపు 31 కోట్ల అకౌంట్లు ఓపెన్ అయితే ఈ దేశంలో ఇవాళ ఒక అకౌంట్ హోల్డర్ కూడా వెళ్ళి నాకు డబ్బులు ఇవ్వండి అంటే క్యాష్ లేదంటున్నారు బ్యాంకుల్లో. ఇది ఫెయిల్యూరా సక్సెసా? వెంకటకృష్ణ గారు, మొట్టమొదటి ఏమంటే ఇది డిమానిటైజేషన్ అనేది అందరూ స్వాగతించాల్సిన విషయం అండి. ఎందుకంటే ఒక కొన్నాళ్ళు అయిన తర్వాత సర్క్యులేషన్ నుంచి డబ్బులు ఎవరైనా దాచిపెట్టుకున్నారు అనుకోండి, బ్లాక్ డబ్బు ఎక్కువ దాచిపెట్టుకున్న వాళ్ళకి ఎప్పుడైతే డిమానిటైజేషన్ అనౌన్స్ చేస్తే వాళ్ళంతా లోపల ఉన్న పెట్టెల నుంచి ఉండి అన్ని డబ్బులు పైకి తీసుకొచ్చి బ్యాంకుల్లోకి రావాలా, ముసుగేసుకోనో ఏదో చేసుకుని. అది వస్తుందని మనం ఆశించాం. అయితే నార్మల్ పీపుల్ ఎఫెక్ట్ అవ్వకుండా ఉండవలసింది ఎలాగంటే, వీళ్ళు కొద్దిగా ప్లాన్ చేసి ఉంటే ఎంత డిమానిటైజేషన్ ఎంత పెద్ద ఫ్లాప్ అంటే, అది మీరు ఇప్పటివరకు ఎక్కడ చర్చల్లో కూడా రావడం లేదండి. పెద్ద ఫ్లాప్ ఏంటంటే, వాళ్ళ దగ్గర డబ్బు తయారు చేసి ప్రింట్ చేసి పెట్టుకోలేదు. నెంబర్ 1, ప్రింట్ చేసిన డబ్బులు ఇన్సర్ట్ చేయడానికి ఏటీఎంలు ఇన్సర్ట్ చేయడానికి స్లాట్స్ లేవు. మళ్ళీ ఏటీఎం స్లాట్స్ సపరేట్ తయారు చేయించుకోవడానికి 2 నెలలు పట్టింది టైం. అంటే వాళ్ళకి 500 నోట్లు పెడితే కొన్ని సెంటర్లోనే ఉన్న, మిగతా సెంటర్లో 500 నోట్లు యాక్సెప్ట్ చేయదు ఆ మిషన్. ఎందుకంటే దానికి తెలిసిన 500 నోట్లు వేరేది, ఆ ట్రే వేరు, ఆ ట్రేస్ లేవు. అవన్నీ కాకుండా అంటే టెక్నికల్ గా ఏంటంటే, రఘురామ్ రాజన్ గారు ఆ రోజు చెప్పింది ఏంటంటే, ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకొని చేయాలి తప్ప గబుక్కని ఎవరికి చెప్పకుండా నేను డిమానిటైజేషన్ చేస్తాను అనుకుంటా. ముందు అసలు ఫస్ట్ ఈ డిమానిటైజేషన్ చేయాలంటే సేమ్ సైజ్ నోట్స్ అయినా పెట్టుండాలి. వాళ్ళు కలర్ మార్చి సేమ్ సైజ్ నోట్స్ పెట్టున్నా గుడ్డితనం. అంటే కనీసం మన దేశంలో ఉన్న ఏటీఎంల ఆ హోల్ సైజ్ ఎంత, మనం తయారు చేసే నోటు ఎంత సైజులో ఉండాలి అది కూడా చూసుకోకుండా గుడ్డిగా చేసి అది లేకుండా. అవును, అయితే ఇదొకటి అండి. రెండోది ఏమంటే, నేను చెప్పింది డిమానిటైజేషన్ వచ్చిన తర్వాత పెద్ద ముప్పు ఎక్కడ జరిగింది ఏంటండి, మనం చాలా మందికి ఉద్యోగాలు ఇవ్వకుండా వాళ్ళంతటి వాళ్ళు చెట్టు కాయ తెంపుకొని రోడ్డు మీద పెట్టి జాంకాయలు అమ్ముకున్న వాళ్ళు, మొక్కజొన్నలు అమ్ముకున్న వాళ్ళు, వేరుశనగ పలుకులు అమ్ముకున్న వాళ్ళు, రకరకాల వస్తువులు అమ్ముకున్న వాళ్ళందరూ వాళ్ళు క్యాష్ లోనే ట్రాన్సాక్ట్ చేస్తారు. ఎప్పుడైతే క్యాష్ లేదో వాళ్ళ దగ్గర ప్రోడక్ట్ కొనుక్కున్న వాళ్ళు లేరు. ఇంకొకటి ఏంటంటే, దేశంలో ఉన్న లక్షలాది చెక్ పోస్టుల్లో చెక్ పోస్ట్ ఎక్కడ చెక్ పోస్ట్ ఉందో అక్కడ శనగ పలుకులు అన్ని చిన్న చిన్న అమ్మే ఉంటారు. ఎంతమంది ఉంటారు తెలుసా? వాళ్ళు
దగ్గర దగ్గర ఒక 150 మంది ఉంటారు దాని మీద బతుకుతున్న వాళ్ళు ఒక గేటుకి. అలాంటి ఎన్ని లక్షల గేట్లు ఉన్నా చూడండి, అంతమంది కూడా ఏమైపోయారంటే పూర్తిగా వాళ్ళకి ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి. వాడు ఎవడి మీద బాంబు వేస్తే ఈ పేదల మీద పడింది అది. తర్వాత ఏం చేశారు, చెక్ పోస్టుల దగ్గర డబ్బులు లేదని చెప్పి గేట్లు ఎత్తేసారు. గేట్లు ఎత్తేసరికి ఎవడు అక్కడ ఆకుండా పోయారు, అది నష్టం. తర్వాత ఏం చేశారు, మళ్ళీ టోల్ గేట్ రేటు 3 రెట్లు 2 రెట్లు పెంచేస్తున్నారు. ఇదేమంటే డిమానిటైజేషన్ ఫెయిల్యూర్ ఎక్కడ జరిగిందంటే సఫిషియంట్ క్వాంటిటీ ఆఫ్ నోట్స్ ప్రింట్ చేసి పెట్టుకోలేదు, నెంబర్ 1. నెంబర్ 2, ఆ కొత్తగా ప్రింట్ చేసిన నోట్స్ ని డిస్పెన్స్ చేయడానికి మెకానిజం రెడీ చేసుకోలేదు. నెంబర్ 3, ఇది ఓన్లీ మామూలుగా డబ్బు నోటికి ఇబ్బంది పెట్టేటట్టు ఉండాలి కానీ డబ్బు లేని వాళ్ళు అందరి మీద పడింది. ఎంత బాధ భరించారంటే ఆ రోజు, ఏమో ఎవరికో దెబ్బ తగులుతుందని వాళ్ళందరూ కంటైనర్తో పట్టుకుపోయారు. కూలి డబ్బులు అందని దయనీయమైన పరిస్థితులు మనం చూసాం. ఒక్క నిమిషం సత్యనారాయణ గారు, ఒక్క నిమిషం సుధాకర్ గారు, ట్రేడ్ కమ్యూనిటీ ఎలా ఎఫెక్ట్ అయింది, డిమానిటైజేషన్ మీద ప్రకటించినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు, ఇప్పుడు అనుభవించిన తర్వాత? డెఫినెట్గా రియల్ ఎస్టేట్ మీద ఈ ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉందండి. ఎందుకంటే మీకు తెలుసు చాలా మంది కొనుగోళ్ళన్నీ కూడా ఆగిపోయినాయి. ఓవర్ నైట్ ఒకసారి సడన్ గా క్యాష్ అనేది ఎవాపరేట్ అయిపోయింది. అంతా అఫీషియల్ గా చేయాల్సి వచ్చేసిన అవసరం ఉంది. చాలా మందికి రిసోర్సెస్ ఉంటాయి, అంత అఫీషియల్ అమౌంట్స్ వాళ్ళు చూపించుకోలేని సిచ్యువేషన్ వస్తుంది. దానివల్ల మా సేల్స్ కూడా బాగా ఎఫెక్ట్ అయినాయండి. ఇందాక వారు చెప్తున్నట్టు కూడా చాలా మంది కొన్ని కిలోమీటర్లు నడిచి బ్యాంక్స్కి యాక్సెస్కి వెళ్ళారండి. సో ఆ రిసర్చ్ కూడా జరగలేదు, ఎంతమందికి బ్యాంకింగ్ యాక్సెస్ ఉంది, ఎంతమంది డైరెక్ట్గా వెళ్ళి బ్యాంకులోకి వెళ్ళి విత్డ్రా చేయడం కానీ డిపాజిట్ చేయడం కానీ జరుగుతుంది అనేది లేకుండా రోజుల తరబడి చాలామంది క్యూలో నుంచోవటం, కిలోమీటర్లు నడిచి బ్యాంక్కి వెళ్ళటం, ఇవన్నీ కూడా జరిగినాయండి. ఎందుకంటే ఇల్లటరసీ ఎక్కువ ఉన్న మన కంట్రీలో విత్ హెవీ పాపులేషన్ ఈ డిమానిటైజేషన్ అట్ 1 స్ట్రోక్ చేయటం అనేది దాని మీద ఎక్కడ అనాలిసిస్ లేదండి, రిసర్చ్ చేయకుండా ఓవర్ నైట్ ఇంప్లిమెంట్ చేయడం వల్ల వచ్చిన ప్రాబ్లం. గౌతమ్ రెడ్డి గారు, నేను ఏటీఎం కార్డు తీసుకుని బ్యాంకుకి వెళితే, ఏటీఎం మిషన్ దగ్గరికి వెళ్తే నో క్యాష్ బోర్డు, బ్యాంకుకి వెళితే డబ్బులు లేవు, ఇలాంటి ఉన్న దేశాన్ని మనం అభివృద్ధి చెందిన దేశం అనాలా లేకపోతే ఏమనాలి? ఇది సక్సెస్ కింద మనం ఫీల్ అవ్వచ్చా, సంబరాలు చేసుకోవచ్చా? ఈ గవర్నమెంట్ ఫెయిల్ అయింది అనేటువంటిది తేటతలం. నేను ఇందా కూడా చెప్పా, ఇది స్వచ్ఛ భారత్ స్లోగన్స్ లాంటివి ఇచ్చుకుంటే ఉపయోగం ఉండదు. భోజనం కావాల్సినటువంటి పద్ధతిలో ప్రోగ్రామ్స్ కనుక ఇచ్చి ఏదైనా కానీ కన్నా చెప్పినట్లయితే స్థిరంగా గవర్నమెంట్ ఉంటుంది. ఇందా చెప్పా చేస్తారు అనేది అనుకుంటా ఉన్నారు ఇప్పటికీ కూడా. మీరు ఇందాక ఏటీఎం అన్నారు, నా ఇంట్లోనే ఒక ఏటీఎం ఉంది, దాంట్లోనే డబ్బులు ఉండవు ఎప్పుడు కూడా. ఎప్పుడు చూసినా వచ్చేవాడు వెళ్ళిపోతూ ఉంటాడు వెనక్కి. అది నాకు ప్రాక్టికల్గా కూడా ఐడియా ఉంది. ఆ డిమానిటైజేషన్లో కూడా మనందరం ఇదే టీవీలో కూర్చొని మాట్లాడుకున్నాం కూడా, ఎంత గౌరవం జరిగింది అనేటువంటిది. డబ్బులున్నోడు ఎవడు కూడా లైన్లో లేడు, ఈవెన్ నేను కూడా లేనని కూడా నేను చెప్పచ్చు ఆఖరికి. అంతే ఎవడైతే లేని వాడు ఉన్నాడో వాడే అవస్థలు పడ్డాడే తప్ప మరొకటి కాదు. ఇందాకన్నా పళ్ళబళ్ళ వాళ్ళ కొనుగోలు శక్తి ఎవరికైతే తగ్గిందో దాంతో ఆటోమేటిక్గా అమ్మేవాడికి కూడా నష్టపోయటం అనేది జరిగింది. ఇప్పుడు గతంలో ఏంటి, ఆ డజను అరటిపళ్ళు అనేటువంటి వేసే వాళ్ళు కూడా మధ్య తరగతి కూడా 3 4 ఇంట్లో 4 అనేటి తీసుకెళ్లే పరిస్థితికి వచ్చింది. అంటే దాని అర్థం ఏంటి? ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మీరు అన్నది రెండు సందర్భాల్లో జరుగుతుంది. ఇంతకు ముందేమో డబ్బులు లేక తక్కువ కొనుక్కెళ్ళే రూపాయి నూనె లేకపోతే ₹1 ఆవాలు ఏదో సంథింగ్ అట్లా పేదలు. ఇప్పుడు డబ్బులు ఉండి చేతిలో నోట్లు లేక, క్యాష్ లేక ఈ రకమైన ఇబ్బంది. నా డబ్బులు నేను తీసుకెళ్ళడానికి నీకు నష్టం ఏంటి అనేది మనం చాలా వరకు చూసాం, మా కళ్ళ ముందే చూసాం. వివాహానికి సంబంధించిన డబ్బులు తీయటానికి ఎంత ఇబ్బంది పడ్డారు, పెళ్లిళ్ళు వాయిదా వేసుకోవడం అవన్నీ కూడా. అంటే కట్నాలు ఇవ్వాలా లేదా అనేది కాదండి, కానీ ఆ ఖర్చులు కన్నా తీసుకుంటానికి కూడా అలౌ చేయకుండా ఉండేటువంటి పద్ధతి ఉన్నది. ఎంత దారుణంగా ఉందంటే పరిస్థితి. రవి గారు, డిబేట్ జరుగుతుంటే ఇవి వస్తున్నాయి, మెసేజ్లు వస్తున్నాయి, ఏమనంటే నోట్లు రద్దు, బ్యాంకులో డబ్బు లేకపోవడం, పెట్రోల్ ధరలు, ఇవి చర్చించండి అని మెసేజ్లు పెడుతున్నారు వ్యూయర్స్. అది మీరు అక్కడ చూస్తే ఇప్పుడు మన చర్చ జరుగుతుంటే కింద నడుస్తుంది ఏమని, డీజిల్ 19 పైసలు, పెట్రోల్ 13 పైసలు పెరిగింది అని. అంటే ఇది రోజు ఇది ఒక నిత్యకృత్యం అయిపోయింది. పెరగకపోతే వార్త కాదు, పెరిగితే వార్త కాదు, పెరగకపోతే వార్త అన్నట్టుంది. ఇప్పుడు డిమానిటైజేషన్ సంబంధించి మిత్రులందరూ చెప్పిన విషయాలు ఒకటైతే, మీరు ఇంకా ఆలోచించాల్సిన కోణాలు భవిష్యత్తులో బీజేపీ కానీ లేకపోతే దీని తెర వెనుక జరిగింది మనం ఒకసారి పరిశీలిస్తే, ఒకటి నరేంద్ర మోడీకి ప్రపంచంలో కొన్ని దేశాల్లోనే డిమానిటైజేషన్ జరిగింది. చేసిన వ్యక్తిగా పేరు గురించి ఆయన ఒక పార్ట్ చేసిన దాంట్లో ఓవర్ నైట్ అనౌన్స్ చేయడంలో. రెండోది ఆయన సదుద్దేశంతో చేసింది బ్లాక్ మనీ మొత్తం బయటికి రావాలి,
ప్రతిదీ రూపాయి ఆడిట్ అంటే బ్యాంకులో డిపాజిట్ చేయటం ద్వారా అకౌంట్లోకి రావాలి. దాన్ని మన వివరాలు తెలుసుకోవాలి, దాన్ని ట్యాక్స్ వేయాలి, దానికి 50% ఇంత మీరు 1.5 lakh అని పెట్టారు. దాని కొంత మేరకు ఫలితాలు ఇచ్చింది. కానీ మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈ రోజు వరకు ఆర్బీఐ కానీ ఫైనాన్స్ మినిస్ట్రీ కానీ దేశంలో కరెక్ట్గా ఎంత కరెన్సీ ఉంది చలామణిలో మీకు బ్యాంకులకు వచ్చింది చెప్తున్నారు, అసలు చలామణిలో ఎంత ఉందో చెప్పట్లేదు. మనకు ఒక అంచనాలు, కొన్ని సర్వేలు, కొన్ని నివేదికలు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏజెన్సీల నివేదికల ప్రకారం బ్లాక్ మనీనే లెక్క చెప్తున్నారు కానీ ఫేక్ కరెన్సీని చెప్పట్లేదు. మీరు కొన్ని ఏజెన్సీలు 10% అన్నాయి, కొన్ని 20 అన్నాయి. ఇదే గవర్నమెంట్, ఇదే బీజేపీ పాకిస్తాన్ నుంచి కొన్ని 100,000 కోట్ల రూపాయలు ఫేక్ కరెన్సీ వస్తుంది, మీరు అరికట్టడం లేదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నారని చెప్పేసి విమర్శించారు. ఈ ఫేక్ కరెన్సీ అంతా మీకు ఇప్పుడు ఎక్కడ బయట కనపడట్లేదు. అవన్నీ బ్యాంకులకు వచ్చినాయి. అంటే 14.5 లక్షలు ఒక అంచనా ప్రకారం 3.5 లక్షల కోట్లు ఫేక్ కరెన్సీ బ్యాంకుల్లోకి వచ్చినాయి. ఏ బ్యాంకులో సపోజ్ ఒక సిండికేట్ బ్యాంక్, ఒక ఆంధ్ర బ్యాంక్ ఉంటే ఎన్ని బ్రాంచీల్లోకి వెళ్ళి ఇది ఫేక్ నోట్లు కట్టలు వచ్చినాయి, ఏ మేనేజర్ కన్నా సాధ్యమా, ఏ క్యాషియర్ కన్నా సాధ్యమా, ఏ రోజు బ్యాంకులో ఎంత అమౌంట్ వస్తే ఇందులో ఫేక్ నోట్లని ఎంత పర్సంటేజ్ తీయగలిగారు చెప్పండి. అసలు ఈ చెస్ట్లన్నీ పెట్టారు, మేము చెప్తాం తర్వాత ఏం చేయాలన్నారు, ఏదో రోజు తీసుకెళ్ళి తగలబెడతారు. అసలు ఒకటండి ఇంకొక విషయం, ఇప్పుడు మన దేశానికి డిమానిటైజేషన్ అవసరమా లేదా అనేది పక్కన పెడితే వీళ్ళ ఆలోచన, వీళ్ళ కుట్ర ఏంటంటే మిత్రులు చెప్పినట్టు అదానీ అంబానీ కాదండి, వాళ్ళతో పాటు ప్రతిదీ అంటే విజయవాడ మొదలుకొని విశాఖపట్నం, నెల్లూరులో ఉండే చిన్న బడ్డీ కొట్టోడు తప్ప, లేకపోతే ఆ మూల ఉండే చిన్న కిరాణా కొట్టు తప్ప మిడిల్ రేంజ్లో ఉండే సూపర్ బజార్ కానీ పచారీ షాపులు కానీ ఏవి ఉండకూడదండి. క్యాష్ లేనిదే ఈ నడవలేవు, వీళ్ళకి పెట్టుబడి రాదు. చిన్న చిన్న పరిశ్రమలు ఏ అయితే ఉన్నో స్మాల్ అండ్ మార్జిన్ ఇవన్నీ ఉండకూడదు. ఇవన్నీ మొత్తం ఒక 10-15 సంస్థల చేతిలో, గుజరాత్కి చెందిన వాళ్ళ చేతుల్లోనే, వాళ్ళ చుట్టాలు, వాళ్ళ మిత్రుల చేతుల్లోనే ఉండాలి. అవి ఉండాలంటే ఎట్లా వస్తారు? అవన్నీ మాల్స్ అవన్నీ ఓపెన్ చేశారనుకోండి, అవి వచ్చి విద్యాధరపురంలో లేకపోతే ఇంకొకటి జగ్గేపేటలో ఓపెన్ చేస్తే జనం వెళ్ళి కొనరు కదా. ఇక్కడ టైట్ అవ్వాలి. ఇక్కడ టైట్ అవ్వాలంటే ఇక్కడ వెండర్కి అప్పు రాకూడదు, వాడు GST వాడి మీద బాధాలి, చిన్న ప్రోడక్ట్ చేసేవాడు చచ్చిపోవాలి, ఇంకా కొనుగోలు మనం కొనుక్కోవడానికి మన దగ్గర క్యాష్ ఉండకూడదు. వెంకటేష్ గారు ఒక విషయం ఇలాగ అన్ని రకాలుగా చక్రవ్యూహంలో పెట్టేస్తే అప్పుడు ఆటోమేటిక్గా అప్పు ఎవరికి వస్తుంది? ఆ మాల్స్ వాడికే వస్తుంది, అప్పు వాళ్ళందరికీ వస్తుంది. ఈ విధానాలు తీసుకొచ్చేసి ఇప్పుడు పటేల్ ఉద్యమం ఎందుకు వచ్చింది? స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీస్ అంతా గుజరాత్లో పటేల్ ఉండేవి. మోర్బీలో టైల్స్ పరిశ్రమకు భారతదేశంలో నెంబర్ 1. చిన్న చిన్న టైల్స్ నుంచి పెద్ద పెద్ద టైల్స్ తయారు చేసే కంపెనీలు ఇవాళన్నీ మూలబడినాయి. ఎందుకు? కేవలం ఆయనకి విచక్షణ ఉండదు, మళ్ళీ గుజరాత్ ఇంకో విచక్షణ ఉండదు, ఈ కంపెనీలే ఉండాలి. ఒక సక్సెస్ఫుల్ ఎక్స్పెరిమెంట్, బాగా విజయం సాధించాం అని చెప్పుకోవడానికి మీ దగ్గర ఏమైనా ఒక మూల సూత్రం ఏదైనా ఉందా మాధవ్ గారు? డిమానిటైజేషన్ కొంచెం మిక్స్డ్ రియాక్షన్స్ అయితే చెప్పడం జరిగింది. అయితే ఆయన అడ్డగోలుగా గుజరాతీలకి బెనిఫిట్ జరగడానికి మొత్తం దేశవ్యాప్తంగా చేశారనేది వాస్తవం కాదు. ఈరోజు మీరు అడగండి, నా ఊర్లో నేను మా కిరాణా కొట్లు ఎక్కడ కొంటున్నా అక్కడ కిరాణా కొట్లు నడుస్తున్నాయి, ఎక్కడ ఆగిపోయి మూసిపోయానే లేదు. అయితే తప్పకుండా ఇది మిక్స్డ్ రియాక్షన్. అయితే డిమానిటైజేషన్ పెడుతున్నప్పుడే ఆయన చెప్పడం జరిగింది, దీని యొక్క 4 మౌలిక లక్షణాలు అని చెప్పి అన్నారు. దాంట్లో మొదటిది ఏంటంటే దేశవ్యాప్తంగా ఏదైతే సర్క్యులేట్ అవుతుందో అమౌంట్, బ్లాక్ మనీ అండ్ గ్రే మనీ. అంటే బ్లాక్ మనీ అంటే దాచేసుకున్నారు, అవి డబ్బులు సర్క్యులేషన్ ఉండవు. గ్రే మనీ అంటే సర్క్యులేట్ అవుతుంది కానీ అకౌంట్ ద్వారా కాదు, చేతులు మారుతుంటాయి క్యాష్ రూపంలో. ఈ రెండింటిని కూడా అకౌంట్ ఫర్ చెయ్యాలి అనేది మొదటి ఉద్దేశం. డిమానిటైజేషన్ ద్వారా అకౌంట్ ఫర్ అయ్యింది, అందరూ కూడా వాళ్ళ యొక్క అకౌంట్లు చేశారు. డూప్లికేట్ అకౌంట్లో అయినా ఏ అకౌంట్లో అయినా అకౌంట్లు బ్యాంకులకు వచ్చాయి, బ్యాంకులకు వచ్చి ఇదొక విజయం. రెండోది ఏమన్నారంటే కౌంటర్ ఫీట్ ఫేక్ కరెన్సీ ఏదైతుందో తెలుసుకుంటాం. నిజంగా 85% వెనక్కి వచ్చిందన్నారు, 2% నిజంగా ఆనందమే. ఫేక్ కరెన్సీ తక్కువ ఉంటే అయితే అనేక చోట్ల వాళ్ళ లెక్కింపు జరుగుతుంది. ఇవాళ డిమానిటైజేషన్ సంబంధించిన పూర్తి వివరాలు ఆర్బీఐ ఇంకా ఇవ్వలేదు, ఇంకా లెక్కలు జరుగుతున్నాయి అనేక బ్యాంకుల్లో, దాని యొక్క పూర్తి వివరాలు లెక్కలు జరుగుతున్నాయి. ఈ లెక్కలని పూర్తి అవ్వాలి. లెక్కలు చాలా ఇప్పుడున్న బ్యాంక్ సిబ్బంది సరిపోదు, చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే ఇంకో ముఖ్యమైన ఉద్దేశం
ఈ రోజు టెర్రరిజం తగ్గింది, చూడాలి అంటే తీవ్రవాద కార్యకలాపాలు చాలా ఇక్కట్లు పడుతున్నారు, వాళ్ళకి డబ్బులు వెళ్లకుండా ఉన్నాయి. ఇది కూడా మీరు చెప్పడం జరిగింది. అలాగే మూడోది, నాలుగోది ఇన్కమ్ ట్యాక్స్ నెట్ కి ఎక్కువ మంది వస్తారంటే మన దగ్గర ఇన్కమ్ 60 లక్షల మంది కేవలం ఇన్కమ్ ట్యాక్స్ లో వాళ్ళు ఐటీ రిజిస్టర్ చేయించుకున్నారు. అలాగే దాంట్లో ఎంతమంది ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారంటే 30 లక్షల మంది. దాంట్లో ఎక్కువ మంది సాలరీడ్ ఎంప్లాయీస్. మాధవ్, డిమానిటైజేషన్ లక్ష్యము ఎక్కువ మంది ఇంటర్నెట్ ఇన్కమ్ ట్యాక్స్ యొక్క నెట్ పెరిగింది, ఎక్కువ మంది ఇన్కమ్ ట్యాక్స్ నెట్ లోకి రావడం జరిగింది. ఇవి డిమానిటైజేషన్ కారణంగా జరిగాయి తీసుకురావడం దీని లక్ష్యం. నేల మాలిగల్లో ఉన్న సొమ్మును తీసుకురావడం దీని లక్ష్యం. అదంతా వదిలేసి ఇన్కమ్ ట్యాక్స్ నెట్ లోకి తీసుకొచ్చామని చెప్పుకోవడం అనేది అది విజయం కాదు. మీరు ఈ దేశ ప్రజలకి లేదా ఈ చూస్తున్న ప్రేక్షకులకి ఇదిగో డిమానిటైజేషన్ వల్ల ఈ దేశానికి ఈ లాభం చేయగలిగాం మేమని ఒక్కటి చెప్పండి చాలు. ఇదొకటి. నెక్స్ట్ అనేక రకాలు, ఇందాక మార్బీ చెప్పారు, మార్బీ లాంటి అనేక క్లస్టర్స్ ఉన్నాయి. ఈ క్లస్టర్స్ అన్నీ కూడా మీకు లూడియానా, అలాగే కాన్పూరు, మన దగ్గర ఉండే కింద తిరుపూరు, నామక్కల్లు, మనకి అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని ఉన్నాయి. ఇవన్నీ కూడా ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్కి తయారవుతాయి. అనేక రకాల బ్రాండెడ్ డూప్లికేట్ రావడం జరుగుతుంది. ఏ బ్రాండ్ జరిగినా ఆ బ్రాండ్కి డూప్లికేట్ రావటం, ఈ యొక్క ఏదైతే ఈ వ్యవస్థ ఉందో ఆ వ్యవస్థ కూడా ఆగటం జరిగింది. దీనివల్ల బిజినెస్ తగ్గింది. నిజంగా అన్ని చోట్ల బిజినెస్ కొంత కుదేలైంది. ఏదైతే డూప్లికేట్ ఉందో డూప్లికేట్ వ్యవస్థ తగ్గింది. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, అన్ని చోట్ల డూప్లికేట్ తగ్గిందా లేదా అని అడగండి. ఈ రోజు మా పక్కన బెరంపూర్లో అన్ని వస్తువుల యొక్క డూప్లికేట్ తయారవుతాయి. అవన్నీ ఆగిందంటే అన్ని కూడా త్రూ ప్రాపర్ ఛానల్ రావటం అనే ఒక వ్యవస్థ నిర్మాణం అయింది. అన్ని ఒకే రోజు అద్భుతాలన్నీ ఒకే రోజు సమయం పడుతుంది. ప్రజలు కూడా చెప్తున్నారు, మీరు సైడ్ ఎఫెక్ట్ చెప్తున్నారు, మెయిన్ ఎఫెక్ట్ చెప్పట్లా. అసలు మెయిన్ ఎఫెక్ట్ లో మనం ఫెయిల్ అయ్యాం, దాన్ని మీరు అంగీకరించట్లా. సైడ్ ఎఫెక్ట్స్ ఇది జరిగింది మీరు చెప్పింది ఏంటంటే డిమానిటైజేషన్ ద్వారా 50 రోజులు ఆగండి, 50 రోజుల తర్వాత 5 లక్షల రూపాయలు 15 లక్షల రూపాయలు ఒక్కో అకౌంట్ లో వేస్తాము అని ఏదో చెప్పారు. అవన్నీ ఎక్కడ పోయినాయి? ఇది మీకు నరేంద్ర మోడీ గారు కానీ, అరుణ్ జైట్లీ కానీ, ఆర్బీఐ గవర్నర్ కానీ చెప్పారా? ఇదొక తప్పుడు వార్త సర్క్యులేట్ అయింది వాట్సాప్ లో. 15 కోట్లు 15 లక్షలు ప్రతి అకౌంట్లో వేస్తారని ఎక్కడ కూడా ఎవరు చెప్పలేదు. మీరు చూపించండి, నరేంద్ర మోడీ గారు చెప్పారా, అరుణ్ జైట్లీ చెప్పారా? ఎవరు చెప్పలేదు. ఈ వార్త వాట్సాప్ లో సర్క్యులేట్ అయింది. తప్పు సార్, తప్పుగా మాట్లాడుకుందాం. మేము అధికారంలోకి రాగానే స్పెషల్ గా ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఉన్న అవినీతి సొమ్మును మొత్తాన్ని తీసుకొచ్చి కుటుంబానికి 15 లక్షలు ఇస్తామని చెప్పారు సార్ ఎన్నికల ప్రసంగాల్లో. 80 లక్షల కోట్లుంది, అదంతా తీసుకొచ్చి పనిచేస్తాము. దయచేసి అనలేదని మాత్రం అనకండి సార్. వాట్సాప్ లో కథలు చెప్తున్నారు, ఎక్కడ కూడా మీ మేనిఫెస్టోలో ప్రతి అకౌంట్ లో 15 లక్షలు వేస్తామని చెప్పాలంటే తప్పనిసరిగా ఎక్కడెక్కడ విదేశాలు ఉందో అయినప్పటికీ నేను ఐ విల్ ట్రై. ఆ స్పీచ్ కాపీలు ఏమన్నా దొరుకుతాయి ఇప్పుడు తక్కువ టైం అయినా ట్రై చేస్తాను వినిపించడానికి. తర్వాత మాధవ్ గారు ఇప్పుడే అన్నాను నేను, మనం మాట్లాడుతుంటేనే ఇప్పుడు పెట్రోల్ ధర డీజిల్ ధర పెరిగిన వార్త రోజు వస్తుంది. చెప్పండి రామ్మోహన్ గారు, చెప్పండి రామ్మోహన్ గారు చెప్పండి. దానిపైన ఆలోచన చేస్తున్నాం. చెప్పండి వెంకటకృష్ణ గారు చెప్పండి. వాళ్ళ మేనిఫెస్టోలో పేజ్ నెంబర్ 5లో పెద్ద నోట్లు రద్దు చేసి ఏదైతే ఉందో 15 లక్షలు వేస్తామన్న సంగతి అందులో పెట్టున్నారు. అందుకే అక్కడ మనం ఫెయిల్యూర్ గా తీసుకోక డిమానిటైజేషన్ వల్ల చూపించండి. మీరు అది చేయలేనప్పుడు అప్పుడే రాజీనామా చేయాలి. మొన్న ఎందుకు చేశారు? అలా 15 లక్షల అకౌంట్ లో ఆవిడ వేశారు. సరే ఓకే, లీవ్ ఇట్. మాధవ్ గారు నేను అడిగేది ఒకటే, మెయిన్ క్వశ్చన్ ఏంటంటే మేము అధికారంలోకి రాగానే అన్నింటినీ అదుపులోకి తీసుకొస్తాం, అన్ని ధరలను అదుపులోకి తీసుకొస్తాం అన్నారు. మీరు అధికారంలోకి వచ్చే నాటికి ఈ ప్రపంచంలో అంటే మనం దీంట్లో చూసుకుంటే అంతర్జాతీయ మార్కెట్లో $52 ఉంది ముడి చమురు ధర. $52, సారీ $104 ఉంది. అవును, అది ఇవాళ 2017 ఆఖరికి వచ్చేసరికి $52 పడిపోయింది. కానీ ఆ రేషియోలో తగ్గాల్సిన అమౌంట్ ధర
ఆ లాభము వినియోగదారుడికి రాకుండా ప్రభుత్వ ఖజానాలోకి లేకపోతే చమురు సంస్థల కంపెనీల ఖజానాలోకి వెళ్ళిపోయింది తప్ప ప్రజలకు రాలా. ఇంకా పెరుగుతూనే ఉంది. ఇవాళ ఎంత విడ్డూరం అయిపోయిందంటే ఏ రోజైనా పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు తగ్గాయంటే అదొక పెద్ద వార్తగా చూడాల్సి వస్తుంది. పెరగడం అనేది కామన్ అయిపోయింది. ఇది ఫెయిల్యూర్ కాదా? నాకు ఒక సమయం అండి, నేను ఈ పెట్రోల్ డీజిల్ ధరలు అదుపు చేయడంలో కొంత ఆపలేకపోయామనే మాట వాస్తవం, మేము కూడా ఒప్పుకుంటున్నాం. అయితే మీరు చెప్పినట్టు అప్పుడు అయితే బ్యారెల్కి ఉండే ధర, ఈరోజు బ్యారెల్కి ఉండే ధర ఆ రోజు ఎక్కువ $100 ఉంది డాలర్స్, ఈరోజు $67 ఉంది. అయితే ఆ రోజు డాలర్కి రూపీ ఎంత? $36. ఈరోజు డాలర్కి రూపీ ఎంత? $67. అంటే దాని యొక్క ఫ్రీక్వెన్సీ. అలాగే మధ్యలో డబ్బులు కూడా రావడం జరిగింది. అలాగే మీరు మొదటిగా గమనించాల్సింది ఏంటంటే మన దేశ వ్యాప్తంగా ఏదైతే ముడి చమురు తెచ్చుకుంటామో ఆ దేశాలకి తిరిగి డబ్బులు చెల్లించలేదు. ఏదైతే రిఫైన్ చేసిన ఆయిల్ ఉందో దానికి డబ్బులు చెల్లించలేదు. ఇరాక్కి మనం సుమారు ఎంత చెల్లించామంటే 2 లక్షల కోట్ల రూపాయలు తిరిగి ఇచ్చాం దేశంలో మొదటిసారి. అలాగే సిరియాకి వాళ్ళు డబ్బులు ఇవ్వడం జరిగింది, సౌదీ అరేబియాకి డబ్బులు తిరిగి ఇవ్వడం జరిగింది. మొత్తం ఏదైతే గత ప్రభుత్వాలు ఏదైతే ఇది బీజేపీ ఆర్గ్యుమెంటే కనుక అయితే ఇది పూర్తిగా నేను చెప్పింది కాదు. మీరు చమురు సంస్థలు 4 చమురు సంస్థలు తీర్చింది ఈ ప్రభుత్వం. ఎప్పుడు ఉంటాయి, అనేక వేల కోట్ల రూపాయలు పెట్టింది. అలాగే చాలా వరకు గత 3 నెలలు అంత దారుణమైన పరిస్థితిలో గల్ఫ్ దేశాలు వెళ్ళినప్పుడు కూడా మన దేశంలో విచిత్రంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతూ పోయినాయి. దుబాయ్ లాంటివి, లేకపోతే ఇరాక్ లాంటివి, ఇరాన్ లాంటివి, ఇంకా కువైట్ లాంటి దేశాలు, గల్ఫ్ దేశాలు, ముడి చమురు కొనే దేశాలు ముందుకు రాకపోతే ఐపీ పెట్టే స్థాయికి ఎక్కువ శాతం పన్నుకి భారం పడిన ఏదైనా వస్తువు ఉంటే అది పెట్రోల్ డీజిల్. ఎంత పడిందంటే సుమారు దానికి $40 అయితే దానికి సుమారు $36 అదనంగా మనకి ట్యాక్స్ రూపంలో కడుతున్నాం. సుమారు $26 వస్తుంది. ఎగ్జాంపుల్ ఉంది, అది చెబితే ఆశ్చర్యపోతారు మీరు. దాని మీద 2014 తగ్గించాలి. 2014 నవంబర్ నుంచి వస్తే తప్ప జిఎస్టీకి తీసుకొచ్చే ప్రయత్నం మాధవ్ గారు మీరు ఒక మాట వినండి. సిద్ధంగా 2014 మేలో మీరు అధికారంలోకి వచ్చారు. వచ్చి రాగానే ఎలా సంపాదించాలనే పనిలో పడ్డారు మీరు. 2014 నవంబర్ నుంచి 2016 జనవరి మధ్య మీ ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీని 9 సార్లు పెంచింది. 9 సార్లు అంటే రాగానే మొదలెట్టారనమాట ఎలాగ పెట్రోల్ మీద డబ్బు సంపాదించాలి అని. ఒకవైపేమో ముడి చమురు ధర తగ్గుతోంది, మీరేమో పెంచుకుంటూ వెళ్ళారు. ఎవరి స్వార్థం కోసం? రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. రాష్ట్ర విభజన జరిగిందని ₹4 పెంచింది. రాష్ట్ర విభజన కింద దేశంలో పెట్రోల్ ధరకు సంబంధం ఏంటి సార్? వెంకటకృష్ణ గారు చెప్పండి. నిజంగా పెట్రోల్ డీజిల్ ధర మీద ₹4 పెంచింది. రాష్ట్రాల గురించి మాట్లాడాలని దేశం గురించి కమ్మపాటిగా చెప్పండి. రాష్ట్ర ప్రభుత్వం కూడా పెంచడానికి అవకాశం ఉంది. సేల్స్ బీజేపీ మేనిఫెస్టోలో పేజ్ నెంబర్ 4లో ఒక నిమిషం మాధవ్, ఒక్క నిమిషం. పేజ్ నెంబర్ 4లో వాళ్ళ మేనిఫెస్టోలో ఏముందంటే ఆహార ద్రవ్యోబలం తగ్గిస్తాము, బ్లాక్ మార్కెటింగ్ అడ్డుకుంటాము, స్పెషల్ కోర్టుల ద్వారా బ్లాక్ మార్కెటింగ్ కు అడ్డుకట్ట వేస్తామని చెప్పారు. చమురు ధర $130 నుంచి $50 తగ్గితే దాని ప్రయోజనాలు వినియోగదారులకు కల్పించారా? బ్యారెల్ రేటు $28 తగ్గిస్తామని తగ్గితే ఎవరికి రూపాయి అందులో కాల. దీనివల్ల 2 లక్షల కోట్లు కేంద్రానికి ఆదాయం వచ్చింది. నా దగ్గర ప్రూఫ్తో సహా ఉంది. నేనేం చెప్తున్నా అంటే తగ్గించినప్పుడు మీరు తగ్గించకుండా డాలర్ రేటు పెరిగిందని, క్రూడ్ ఆయిల్ పెరిగిందని వినియోగదారుల మీద భారం వేయటం ఎంతవరకు సమంజసం? వాస్తవం. 2.4 లక్షల కోట్ల రూపాయల ఆదాయాన్ని ప్రభుత్వం వాటికి రేట్లు తగ్గాయా లేదా మిమ్మల్ని అడుగుతున్నాను. ఈరోజు వెజిటబుల్ ఆయిల్ సంబంధించిన రేట్లు తగ్గాయా లేదని అడుగుతున్నాను. వాటి ధరలు తగ్గాయి. ద్రవ్యోల్బణం కంట్రోల్లో ఉందా? ఇన్ఫ్లేషన్ రేట్ ఈజ్ అండర్ కంట్రోల్. నేను చెప్పడం కాదు, ఆర్థిక నిపుణులు చెప్పారు. గతంలో ఇన్ఫ్లేషన్ రేట్ విపరీతంగా పెరిగితే కంట్రోల్లోకి వచ్చింది జీఎస్టీ కారణంగా, మిగతా కారణంగా. పెట్రోల్ డీజిల్ ధర సంబంధించిన ఏదైతే లాభం ఉందో అది వినియోగదారులు ఇవ్వలేదనే మాట వాస్తవం. అయితే డబ్బులు ఏం చేశారు అనేది కూడా ఈరోజు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ డబ్బులు ఏవైతే గతంలో ఉండే బకాయిలని మీరే చెప్పండి. మీరు ధరలు తీర్చడం జరిగింది. ఇరాక్, సౌదీ అరేబియాకి ఒక మాట
ధరలు తగ్గాయా లేదా చెప్పండి, ధరలు తగ్గాయా లేదా చెప్పండి అంటున్నారు కదా. 2017లో రేటు ఎంత ఉంది? 64 రూపాయలు, ఇవాళ పెరిగింది 20 రూపాయలు పెరిగింది. దయచేసి ఒక మాట వినండి. 2017లో మీరు అధికారంలోకి వచ్చే నాటికి లారీల కిరాయిలు కిలోమీటర్కి 18 రూపాయలు ఎంతో ఛార్జ్ చేసేవాళ్ళు మీరు అధికారంలోకి వచ్చే నాటికి, ఏది ట్రాన్స్పోర్టేషన్లో భాగంగా. అది ఇవాళ 30 రూపాయలు దాటిపోయింది. లారీ కిరాయి 30 రూపాయలు దాటిపోతే కూరగాయలు తీసుకెళ్లే లారీ కిరాయి పెరిగినప్పుడు కూరగాయల ధర పెరుగుతుందా తగ్గుతుందా? సింపుల్ లాజిక్. ఎలా అంటారు మీరు? పెరుగుతుంది, కానీ ఓన్లీ కాయగూరలు అన్ని పెరిగినాయి. కాయగూరల ధరలు కూడా చూడండి, గతంలో విపరీతంగా పెరిగేది, ఇప్పుడు కొంత స్టెబిలైజ్. ఎరువులు పెరిగినాయి. మీరు రైతు బజార్లు అడిగి నేను వెళ్ళి అడుగుతున్నాను. అయితే డీజిల్ రేట్ కారణంగా కొంత రేట్లు పెరిగిన వాటి వాస్తవం, అంతే మాత్రం విపరీతంగా పెరిగిపోలే. సో మీరు మన పెట్రోలియం ధరల్లో కానీ అలాగే ఆయిల్, వెజిటబుల్ ఆయిల్, అలాగే నిత్యావసర సరుకుల్లో తగ్గింది. మాట చెప్తానండి. రైట్, చెప్పండి విజయబాబు గారు. ఇప్పుడు ప్రధానమైనటువంటి ఫెయిల్యూర్ ఏంటంటే అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరల్లో గల్ఫ్ దేశాల్లో ఉండేటువంటి ఆర్థిక సంక్షోభం వల్ల క్రూడ్ ఆయిల్ ధరలు పతనం అవుతున్నటువంటి నేపథ్యంలో లేదా హెచ్చుతగ్గులుగా ఉన్నటువంటి నేపథ్యంలో మనం చేయాల్సిన పని ఏంటంటే, అమెరికాలో మీకు కనుక చూసుకున్నట్లయితే 100 సంవత్సరాలకి సరిపోను ఆయిల్ నిల్వల వాళ్ళు పెట్టుకొని వాటిని వాడకుండా బయట దేశాల నుంచి కొనడమో లేకపోతే యుద్ధాలు చేసి వాళ్ళని లొంగ తీసుకునేటువంటి పరిస్థితి అది చేస్తూ ఉంటుంది. అయితే 100 సంవత్సరాలకి సరిపోని నిల్వలు ఆ దేశంలో ఉంటాయండి. సో ఇక్కడ క్రూడ్ ఆయిల్ ధరలు పడిపోతున్నప్పుడు ఏం చేయాలి? ధరల పెరుగుదలని ప్రజల మానాన గాలికి వదిలేశారు తప్ప ప్రభుత్వం అలా కాకుండా ఏ ఆదాయం అయితే మిగిలిందని చెప్తున్నారో ఆయిల్ నిల్వల్ని ఎలా మనం ఇంత పెద్ద దేశంలో వీటిని ఎలా మనం ప్రిజర్వ్ చేసుకోవాలి, ప్రిజర్వ్ చేసుకుని హెచ్చు తగ్గిన ఫ్లక్చుయేషన్స్ వచ్చినప్పుడు దీన్ని ఎలా మానిటర్ చేయాలి అనేటువంటి ఒక సుదీర్ఘమైనటువంటి ముందస్తు ప్రణాళిక ఆలోచన లేకపోవటం ఇట్ ఈస్ ఎ బిగ్ ఫెయిల్యూర్ అండి. దానివల్ల ఏమైంది? యావత్తు ధరల మీద ఈ ప్రభావం పడతాం. ఆ ధరల వల్ల ఏంటంటే ప్రభుత్వం అపఖ్యాతి పాలవుతుంది, ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు. సో అంటే ఏంటంటే ఒక ఫోర్ సైట్ అనేటువంటిది ఉండాలి. ఆయిల్ ధరలను మనం ఎలా నియంత్రించాలి, ధరలు తగ్గినప్పుడు మనం ఏం చేయాలి, పెరుగుతున్నప్పుడు దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి, ఇది ప్రజల మీద భారం పడకుండా ఏం చేయాలనేది ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అయినా సరే ఆ ప్రభుత్వ బాధ్యత. అందులో మాత్రం ఘోరంగా విఫలమయ్యారు. గత ప్రభుత్వాలు విఫలమైనవి, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా చేస్తుంది. కాబట్టి ధరలు ఆయిల్ నిల్వలు అనేటువంటి వాటికి ప్లాన్ చేయాలి. తర్వాత మన దగ్గర ఉన్నటువంటి నిక్షేపాలని ఎలా వినియోగంలోకి తేవాలి, ఆల్టర్నేటివ్ ఎనర్జీస్ ఏంటనే దాని మీద కూడా కాన్స్టాంట్ గా వర్క్ జరగాలి. చెప్పిన పాయింట్, నిధులని నిక్షేపాలు దాచడం కోసం విశాఖపట్నంలో పెద్ద కార్వాన్ తవ్వారు. అలాగే మ్యాంగ్లూరులో కూడా పెద్ద కార్వాన్ తవ్వి క్రూడ్ ఆయిల్ ని దాచే విధంగా వ్యవస్థను ఏర్పాటు చేశారు. దాని ఇనాగ్రేషన్ కూడా అయ్యింది. ఇక్కడ క్రూడ్ ఆయిల్ దాస్తున్నారు. 6 నెలలకు సరిపడే క్రూడ్ ఆయిల్ పెడుతున్నారు. అదే 3 సంవత్సరాలు సరిపడే క్రూడ్ ఆయిల్ దాచాలని ప్రభుత్వం లక్ష్యం పెట్టుకుంది. దేశవ్యాప్తంగా 8 కార్వాన్లు తవ్వి విదేశీ క్రూడ్ తీసుకొచ్చి పెట్టాలని ఆలోచన చేస్తుంది. రైట్. ఇక్కడ అన్నిటికంటే ముఖ్యమైనది నరేంద్ర మోడీ గారు తీసుకున్న స్లోగన్స్లో చాలా కీలకమైన స్లోగన్ మేక్ ఇన్ ఇండియా. ఒక పులి బొమ్మ వేసి దాంట్లో స్క్రూలు, నట్లు, బోర్డులు, గేర్లు, వీల్స్ సంథింగ్ వేసి ఒక మేక్ ఇన్ ఇండియా అని వివిధ దేశాల నుంచి రావాలనేది ఒకటి పెట్టారు. ఒకటి. రెండోది ఎఫ్డిఐల పేరుతో ఈ దేశంలోకి పరిశ్రమలు బాగా రావాలని ఎఫ్డిఐలకు వివిధ రంగాల్లో ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లు కూడా చేయొచ్చు అని చెప్తూ వాటికి కూడా పర్సంటేజ్ పెంచేసి బాగా గేట్లు బార్లాగా తెలిసారు. కానీ రిజల్ట్ చూస్తే శూన్యం. పబ్లిక్ సెక్టర్లో కానీ ప్రైవేట్ సెక్టర్లో కానీ ఉద్యోగాల సంఖ్య చూస్తే రిటైర్ అయ్యే వాళ్ళు తప్ప కొత్తగా జాయిన్ అవుతున్న వాళ్ళు కనిపించరు. రవి గారు, ఇది దారుణమైన వైఫల్యం ఈ 4 ఏళ్లలో మన కళ్ళ ముందు. సరే మిగతా అంటే ఆర్థికంగా ఏమో అనుకుందాం మనం, కానీ దారుణమైన వైఫల్యం ఏదైనా ఉందంటే ఉపాధి కల్పన అనేది మనకు అసలు కనిపించదు. ఉపాధి కల్పన విషయంలో మాత్రం డెఫినెట్గా ఈ గవర్నమెంట్కి మార్కులు వేయక తప్పదు. ముద్రా లోన్స్ రూపంలో చాలా మందికి, మహిళలకు కానీ లేకపోతే దళిత వర్గాలకి, వెనకబడిన వర్గాలకి లక్షలాది రూపాయలు ఇచ్చారు. అఫ్కోర్స్ అందులో మిస్యూజు, దళారులు ఇది కామన్గా అన్నింటిలో ఉన్నట్టు అక్కడ ఉన్న చాలామందికి లోన్స్ మాత్రం ఇచ్చారు. ఆ మేరకు కొంత లాభం జరగలేదని చెప్పలేం. కానీ పబ్లిక్ సెక్టర్ అండ్ ప్రైవేట్ సెక్టర్లో ఉద్యోగాల కల్పన మాత్రం శూన్యం ఒక రకంగా చెప్పాలంటే. 4 ఏళ్లలో ఉద్యోగాలు ఇవ్వలేకపోవడం అనేది ఫెయిల్యూరా కాదా? రవి గారు, 4 ఏళ్లలో వాళ్ళ కొత్త ఉద్యోగాల సంగతి, క్రియేషన్ ఆఫ్ న్యూ గవర్నమెంట్ జాబ్స్ పక్కన పెట్టండి. 4 సంవత్సరాల్లో ఈరోజు వరకు అతిపెద్ద ఉద్యోగ వ్యవస్థ ఉన్న ఇండియన్ రైల్వేస్లో వీళ్ళు రాకముందు కాకుండా వీళ్ళు వచ్చిన తర్వాత ఎన్ని రిటైర్మెంట్లు జరిగినాయి,
అందులో ఎన్ని ఉద్యోగాలు ఫిలప్ చేశారు చూడండి. లేవు. అది రైల్వేస్ అంటే అతి పెద్ద ఉద్యోగ పరిశ్రమ భారతదేశంలో ఇండియన్ రైల్వేస్. సెకండ్ వచ్చేసి మీకు ఎఫ్డిఐల గురించి చెప్పారు. ఎఫ్డిఐలు వీళ్ళు బాగా పెంచుకెళ్తున్న దేంట్లో రిటైల్ మార్కెట్లో ఎఫ్డిఐ ఎక్కువ పెంచుకుంటారు. రిటైల్ ఏదైతే రీసెర్చ్ కానీ లేకపోతే ఇంకోటి చిన్న చిన్న పరిశ్రమలు స్మాల్ అండ్ మైక్రో కానీ వీటికి సంబంధించి ఉపయోగపడే వాటిల్లో ఎవరు ఎఫ్డిఐలు రారు. ఇవన్నీ ఎవరు మేక్ ఇన్ ఇండియాలో ఉండేది చిన్న చిన్న ఇప్పుడు చైనా నుంచి ఇంపోర్ట్ అవుతుంది. ఇంపోర్ట్ అయ్యే వాటిల్లో కంపెనీలు రావట్లేదు. అక్కడ తీసేసే లాస్ట్ గ్రేడ్ సామానాన్ని ఇక్కడికి వస్తున్నాయి. ఆ ఇంపోర్ట్ డ్యూటీలు పెంచి అవి ఆపకుండా మేక్ ఇన్ ఇండియాలో మీరు ఇక్కడ చైనా మోటార్ ఉంటుందండి, మన నీళ్ళ మోటారు మన దగ్గర టెక్స్మో లేకపోతే తెనాల్లో కుమార్ పంప్స్ రకరకాల మోటార్లు ఉన్నాయి. ఇప్పుడు లిఫ్ట్ ఇరిగేషన్స్కి మోటార్లు వాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇప్పుడు ఒక 15,000 కోట్ల రూపాయలు మోటార్లు లిఫ్ట్లో పెట్టింది. అవన్నీ చైనా మోటార్లే కదా. ఇక్కడ తయారు చేయాలి అంటే ఇక్కడ మీరు డిమానిటైజేషన్ ఒక దెబ్బ తయారు చేసేవాడికి, చిన్న కానీ మిడిల్ కానీ. ఆ తర్వాత మీరు జిఎస్టీ ఒక దెబ్బ. ఆ తర్వాత మీరు బ్యాంకింగ్ సెక్టర్లో మేక్ ఇన్ ఇండియా పెట్టినప్పుడు ఇవన్నీ ఏదైతే వాడి పరిశ్రమకి విద్యుత్ రాయితీ కానీ లేకపోతే ఇండస్ట్రియల్ సైడ్ వాడి మీకు ల్యాండ్ వాటర్ దగ్గర చిన్న చిన్న పరిశ్రమలు దృష్టిలో పెట్టుకోకుండా స్మాల్ అండ్ మీడియంకి బ్యాంకింగ్ ఎక్స్పోజర్ ఎంత చేశారు, వాళ్ళ కష్టాలకు సంబంధించి ఈ గవర్నమెంట్ ఏం చేసింది అని చూస్తే మీరు ముద్రా లోన్స్, మీరు లోన్స్కి సంబంధించి వీళ్ళు వచ్చినాక కానీ అంతకు ముందు కానీ టోటల్ ఉమెన్ కానీ ఎస్సీ ఎస్టీకి సంబంధించి డిస్బర్స్మెంట్ ఎంత ఉంది, ఇప్పుడు ఎంత చేశారు, పేర్లు పెడతంలో పథకాలు దళారులు ఎప్పుడూ ఉంటారు. అంటే పేర్లు మార్చారు, పేర్లు మార్చి ప్రచారం పెట్టారు. అసలు మొత్తం అసలు లోన్స్ ఎప్పుడు శాంక్షనింగ్ 5,000 కోట్లు అప్పుడు చేశారా, ఇప్పుడు ఎంత చేశారు, ఈ డేటా బయట పెడతలేదు మీకు. ఇవే కాకుండా ఇవన్నీ నిలబడకుండా స్క్రూలు బోట్లు ఉన్న మేక్ ఇన్ ఇండియా లోగోతో ఇవన్నీ స్క్రూలు బోట్లు ఇక్కడ సరిగ్గా ఉంటేనేగా, ఇవి అసలు లేవు కదా సరిగ్గా. ఇక్కడ స్మాల్ అండ్ మీడియం పార్కులు మాధవ్ గారు కూడా ఒప్పుకున్నారు, డూప్లికేట్లు తయారు చేసే మూతపడుతున్నాయి అంటున్నారు. డూప్లికేట్ తయారు చేసి కాదు, విజయవాడ ఆటో నగర్ తీసుకోండి, ఇక్కడ ఆటో నగర్కి మీరు ఇక్కడ 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. వీటన్నిటి వల్ల ఎంత ఇబ్బంది సఫర్ అవుతున్నారు. కొత్తగా ఎవరు రావట్లేదు కదా ఈ ఫీల్డ్లోకి. రానప్పుడు మేక్ ఇన్ ఇండియా ఎట్లా సక్సెస్ అయింది? రైట్. ఇక్కడ సుధాకర్ గారు, ప్రభుత్వము ఉద్యోగాలు కల్పన చేయలేకపోవడం అనేది ఒక వైఫల్యం, ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించే విధంగా పారిశ్రామిక రంగాన్ని ఎంకరేజ్ చేయకపోవడం అనేది రెండో వైఫల్యం. ఈ రెండూ కాకుండా డిమానిటైజేషన్ దెబ్బకి కుదేలైపోయిన మీ రియల్ ఎస్టేట్ కానీ ఇంకా కొన్ని రంగాల్లో ఉద్యోగాలు పోయినాయి. ఇది కుదేలైపోవడం వల్ల చాలా మంది రోడ్డు మీద పడ్డారు. కార్మికులు అసంఘటిత రంగం అంటారు మాజీ కమ్యూనిస్టు గౌతమ్ రెడ్డి గారు. చాలాసార్లు వాళ్ళ దృష్టికి తీసుకొచ్చామండి. కొన్ని లక్షల మంది రోడ్డు మీద పడ్డారు. వీళ్ళంతా కూడా రేపు ఎవ్రీ పాసిబిలిటీస్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ గా తయారవుతారండి. ఆల్రెడీ ఇప్పుడు జరుగుతున్నాయి అవేనేమో. ఇప్పుడు ఎందుకంటే మీరు చూస్తా ఉండండి, వీళ్ళంతా కూడా డైలీ ఫుడ్ అది లేకపోతే ఏమవుతుందండి, దే టేక్ అదర్ ఎవెన్యూస్ అండి. సో వాళ్ళంతా రేపు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అవుతారు. వీళ్ళందరికీ ఏదో ఒకటి చేయకపోతే ప్రాబ్లం అని మా రియల్ ఎస్టేట్ ఇన్సెంటివ్స్ ఇవ్వండి, అది మీరు హౌసింగ్ ఫర్ ఆల్ బై 2022 అన్న స్లోగన్కి జస్టిఫికేషన్ చేయండి, మాకు కొంత రిలాక్స్ చేయమని మనం ఇప్పటి నుంచి అడుగుతున్నామండి. అది వాటిలో ఏమీ కన్సిడరేషన్. అన్ఎంప్లాయ్మెంట్ బాగా పెరిగిపోయింది, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడంలో ఈ ప్రభుత్వం విఫలమైంది అనే దాని మీద మీ స్పందన ఏంటి? ఇప్పుడు అది వాస్తవం వెంకటకృష్ణ గారు. 2014 ఎన్నికల ప్రచారంలో 1,000,000 ఉద్యోగాలు ఇస్తామని నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది. అది నెరవేర్చలేదనేది లేబర్ మినిస్ట్రీ లెక్కల్లో వెల్లడిస్తుంది. ముఖ్యంగా 8 ప్రధాన రంగాలు ఎంచుకున్నారు. ఏంటి? మ్యానుఫ్యాక్చరింగ్, ట్రేడ్, కన్స్ట్రక్షన్, విద్య, వైద్యం, ఐటీ, రవాణా, టూరిజం. ఇవి డేటా తీసుకుంటే జూలై 2014 నుంచి డిసెంబర్ 16 వరకు 6,41,000 మందికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చినట్టుగా లేబర్ మినిస్ట్రీ రిపోర్ట్ ఇచ్చింది. అదేవిధంగా ఇదే 8 రంగాల్లో జూలై 2011 నుంచి డిసెంబర్ 2013 వరకు తీసుకుంటే, అంటే యూపీఏ ప్రభుత్వంలో 12,8,000 లక్షల ఉద్యోగాల కల్పన జరిగిందని వాళ్ళ మినిస్ట్రీ డిపార్ట్మెంటే ఇచ్చింది. అంటే దీనిని బట్టి తగ్గినాయా పెరిగినాయి అంటే తగ్గింది. అంటే ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది అంటే దాని మీద దృష్టి సారించిందా లేదా,
వైఫల్యమా కాదా మాధవ్ గారు చెప్పాలి. ఇది నేను పొలిటికల్ గా చెప్పింది కాదు, డేటా వాళ్ళు చెప్పిన ఇచ్చిన డేటా ప్రకారం కాబట్టి దృష్టి. కాబట్టి దీనికి సమాధానం ఏ విధంగా మాధవ్ గారు చెప్తారు. అట్టా ఒక్కొక్క రంగం తీసుకుంటే ఏ రంగం చూసినా కానీ నెగ్లెక్ట్ చేయబడింది. అంటే ముందు చూపు ఉందా లేదా, లోపం ఎక్కడుంది, ఏముంటుందని అంటే దాన్ని బట్టి ఆయన చేసే ప్రసంగాలకిను చేసే ఏదైతే ఉందో నిర్ణయాలకి చాలా వ్యత్యాసం ఉందనేది మనకి క్లియర్ గా కనపడతా ఉంది. ఎన్నాళ్ళు ఈ విధంగా మోదీ గారు కానీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కానీ అంటే అఫ్కోర్స్ సక్సెస్లు ఉన్నాయి, ఫెయిల్యూర్స్ ఉన్నాయి. ఒక విషయంలో చెప్పాలంటే రక్షణ రంగంలో ఆర్మీని బలోపేతం చేయడంలో లేదా మిగతా విదేశీ సంబంధాల్లో కానీ ఒక అడుగు ముందే ఉన్నాం, మంచి సంబంధాలు నడుపుతున్నారనే విషయంలో డెఫినెట్గా మనం వీ హ్యావ్ టు అప్రిషియేట్ దిస్ గవర్నమెంట్. ఆ విధానాలని అఫ్కోర్స్ కాంగ్రెస్ పార్టీగా మీరు వ్యతిరేకిస్తారేమో అది నాకు తెలియదు, అది వేరే విషయం. కానీ ఆ మేరకు ఈ ప్రభుత్వానికి మంచి మార్కులు ఉన్నాయి. అయితే ఇక్కడ సత్యనారాయణ గారు, మేము 22 రాష్ట్రాల్లో గెలిచామని ఇండియన్ మ్యాప్ మొత్తం సాఫ్రనైజ్ కలర్ కనపడుతోంది మనకి ఇప్పుడు. సో ఇందులో మాత్రం చాలా ముందున్నారని అనుకోవచ్చు. ఇది ఎలా సాధ్యమైంది? ఒకవేళ అన్ని ఫెయిల్యూర్స్ అయితే, అన్నీ వీళ్ళు చేసిన తప్పుడు విధానాలే అయితే 22 రాష్ట్రాల్లో ఎలాగ వీళ్ళు గెలుస్తారు? ప్రజల ఆదరణ ఎలా చూరగొంటారు? నిన్న కర్ణాటకలో ప్రభుత్వం వాళ్ళు ఏర్పాటు చేసినా కూడా బీజేపీకే వచ్చాయి కదా సీట్లు ఎక్కువగా. సో విజయాల పరంపర ఎలా కొనసాగుతుంది వైఫల్యాల పరంపర ఉంటే? ఒకవేళ సార్ ఇది చెప్తున్నా నేను తర్వాత నేను ఆయిల్ ప్రైస్ గురించి ఒకటి మాట్లాడాలి. పెట్రోల్ ఇందాక నన్ను అడగలేదు, అయితే ముగించేసారు అవద్దు. మా వాయిస్ నొక్కేస్తేలాగా మా గొంతు నొక్కేయడానికి వీల్లేదు. సరే ఇది చెప్తాను ముందు. బీజేపీ అండి ఆంధ్రప్రదేశ్ లో 294కి 9 వచ్చినాయండి. కేరళలో 140 సీట్లకి 1 సీట్ వచ్చిందండి అసెంబ్లీ. పంజాబ్ లో 117కి 3 వచ్చినాయండి. వెస్ట్ బెంగాల్లో 294కి 3 వచ్చినాయండి. తెలంగాణలో 119కి 5 వచ్చినాయండి. ఢిల్లీలో 70కి 3 వచ్చినాయండి. ఒరిస్సాలో 147కి 10 వచ్చినాయండి. నాగాలాండ్ లో 60కి 12 వచ్చినాయండి. మేఘాలయలో 60కి 2 వచ్చినాయండి. బీహార్ లో 243కి 53 వచ్చినాయండి. అయిపోయింది. ఇది సోషల్ మీడియాలో ఎవరు పెట్టారో నాకు తెలియదు కానీ, నా డిబేట్ ఉందని పెట్టారో ఏమో నాకు తెలియదు కానీ, ఇవాళ ఉదయం నుంచే మొదలైంది ఇది. సోషల్ మీడియాలో చెప్పుకుంటుంది కానీ ఏ స్టేట్ లో చూసినా కూడా సీట్లు లేవు అని చెప్పి ఇది ఒక సోషల్ మీడియాలో తిరుగుతోంది. నేను ప్రింట్ తీసి పెట్టుకున్నా, అదే మీరు మై గాడ్ మీరు అదే అది చూస్తే నేనే పంపించాను. అది యాక్చువల్ గా ఇనిషియేట్ చేసిందే నేనేం పంపించలేదు. కానీ నాకు చూడండి, అది అంటే అది వర్డ్ లో వచ్చింది అయితే నాది, వాట్సాప్ లో వచ్చింది అయితే నాది కాదు. ఓకే చెప్తాను ఒకటి. సరే ఓకే. ఇప్పుడు ఇంకోటి ఏమంటే, అలాగే ఓట్ల విషయంలో చూస్తే మీకు 36% వాళ్ళకు వచ్చి 38% మాకు వస్తే ఎక్కడ దిగజారిపోతుంది, ఎక్కడ పోతుందో నాకు అర్థం కాల. ఈ సాఫ్రనైజ్ పెయింట్ ఏంటంటే 2+ ఓకా పప్పు కలిపి ఉతుకుతా తింటా ఉన్నట్టు వీళ్ళకి 2 సీట్లు వచ్చి మిగతా వాళ్ళతో మెజారిటీ పెట్టి అక్కడ కూడా మొత్తం సాఫ్రన్, అది కూడా మీడియా జిమ్మెకోటి, నెక్స్ట్ సోషల్ మీడియా జిమ్మెకోటి. యాక్చువల్ గా చెప్తే భారతదేశంలో అంత పాపులారిటీ బీజేపీకి లేదండి. అదంతా కూడా ఏమంటే మీడియా హైప్ క్రియేట్ చేస్తారు. అది చేసింది నడుస్తుంది ఇప్పటి వరకు. అయితే నాది ఈ అసంఘటిత రంగం అవన్నీ నాకు పక్కకు పెడితే ఫ్యూయల్ ప్రైస్ లో సార్ ఒకటే చెప్తాను మీకు. 20 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ కి వస్తుందండి 1 లీటర్కి. 1 లీటర్ ప్రాసెసింగ్ కాస్ట్ 31 రూపాయి అండి. ₹2.66 రిఫైనింగ్ కాస్ట్. ఈ రోజు ఆన్లైన్ లో ప్రైస్ ఇది. 3 రూపాయలేమో డీలర్ కమిషన్, 20 రూపాయలేమో ఎక్సైజ్ డ్యూటీ, సెంట్రల్ ఎక్సైజ్, వ్యాట్ ఏమో 16 రూపాయలు, కలిసి 76 రూపాయలు 24 ప్రైసులు అయింది. ఇప్పుడు ఈ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కలిసి ఇమ్మీడియట్ గా డిసైడ్ చేయాల్సి ఈ 36 రూపాయలు ఎంత తగ్గిస్తారని. మిగతా క్యాలిక్యులేషన్ ఎలాగైనా పోనీయండి. బీజేపీ ఎంత తగ్గిస్తుంది, తెలుగుదేశం ఎంత తగ్గిస్తుంది? తెలుగుదేశం కరెక్టే, మీరు అన్నది కరెక్టే. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రేటు పెంచిన ప్రతిసారి మీరు అన్నది వాస్తవం సార్. నేను మీరు చెప్పిందే కరెక్ట్ అంటున్నా. కేంద్ర ప్రభుత్వం పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెంచిన ప్రతిసారి రాష్ట్ర ప్రభుత్వాలకు లాభం జరుగుతోంది. వీళ్ళు ఎంతైతే 30%, 34% ట్యాక్స్ వేస్తున్నారు, ఆ మేరకు వీళ్ళకి లాభం జరుగుతుంది. ఇంకొక అడుగు ముందుకేస్తే దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే, పక్కనున్న తెలంగాణ కంటే కూడా మన దగ్గర 2% ఎక్స్ట్రా ఉంది. ఆంధ్రప్రదేశ్లో 2% ఎక్స్ట్రా ఉంది. ఇవన్నీ లెక్కలు చెప్తున్న వాస్తవాలు. రాష్ట్ర ప్రభుత్వాలు త్యాగం చేస్తాయా అంటే
రాష్ట్ర ప్రభుత్వాలు త్యాగం చేస్తాయంటే త్యాగం చేసే అవకాశాలు తక్కువ. ఎందుకంటే వీళ్ళ మనుగడ కష్టం చేసి పడేసింది కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత. కేంద్ర ప్రభుత్వం చేయాలి కదా. సరే తెలుగు కదండి, రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు, కేంద్ర ప్రభుత్వంకి వచ్చిన 20 రూపాయల్లో 10 రూపాయలు తగ్గించవచ్చు కదా. ఇంకొకటి రెండు విషయాలు చెప్తాం. ఒక విషయం సార్, ఎందుకంటే మన డిబేట్ ప్రజలకు ఉపయోగపడాలి, కామన్ మ్యాన్ కు ఉపయోగపడాలి అన్నారు కదా. ఆ విషయంగా చూస్తే మనం వెహికల్ కొనేటప్పుడు రోడ్ ట్యాక్స్ కడుతున్నాం. అది స్కూటర్ అవనియండి, కార్ అవనియండి, లారీ అవనియండి. రోడ్ ట్యాక్స్ దేనికి కడుతున్నాం అంటే మనకు రోడ్డు గురించి కడుతున్నాం. ఇప్పుడు మనం రోడ్ ట్యాక్స్ పూర్తిగా కట్టి అక్కడ డిస్కౌంట్ లేకుండా మళ్ళీ టోల్ ట్యాక్స్ కిలోమీటర్ 3 రూపాయలు కడుతున్నాం. ఇదెక్కడ న్యాయం అండి? ఇది ఎవరైనా అసెస్ చేస్తున్నారా? కిలోమీటర్ 3 రూపాయలు ఎందుకు అవుతుంది? ఈ బీజేపీ రోడ్ రోలింగ్ లాగా రోజుకి 25 కిలోమీటర్లు 100 కిలోమీటర్లు కొత్త రోడ్ ఎందుకు పోసుకుపోతుంది? కమిషన్ల గురించి కాకపోతే ఏంటంటే సొంత డబ్బులు ఖర్చు పెట్టేస్తున్నారా? లేదు కదా. టోల్ కలెక్ట్ చేస్తున్నా అంటే మన రోడ్డు మనం డిసైడ్ చేయాలి కదా, రోడ్డు కావాలా వద్దో. అవన్నీ ఒక ఎత్తు. అసలు లైఫ్ ట్యాక్స్ కట్టిన తర్వాత టోల్ గేట్ దగ్గర టోల్ ఎందుకు కట్టాలనే ప్రశ్న చాలా వ్యాలిడ్ క్వశ్చనే సార్, నేను కాదనడం లేదు, వ్యాలిడ్ క్వశ్చనే. కానీ దాన్ని మీరు పట్టుకుందాం, అది ఇంకొక రోజు అది చర్చ తీసుకోండి. డెఫినెట్ గా లేను, మీరు వేసిన క్వశ్చన్ చాలా వ్యాలిడ్. నాకు కూడా దాని మీద కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి, చర్చ పెడదాం మనం. అది మళ్ళీ మనం పెడదాం. దయచేసి ఆగండి, ఒక్క నిమిషం ఆగండి, కొంచెం కోఆపరేట్ చేయండి ప్లీజ్. లాస్ట్ 10 minutes మాధవ్ గారు ఇన్ని వైఫల్యాలు ఉంటే దయచేసి మాధవ్ గారికి ఒక చిన్న క్వశ్చన్ అండి, చిన్న క్వశ్చన్ మాధవ్ గారికి ప్లీజ్ కంక్లూజన్ లోకి వెళ్దాం మనం. మాధవ్ గారు, ఇన్ని వైఫల్యాలు ఉంటే ఒకవేళ వీళ్ళు చెప్తున్నవన్నీ వైఫల్యాలే అయితే, లేదు వాళ్ళతో పాటు నేను చెప్పిన వైఫల్యాలు కూడా కొన్ని ఉంటే మీకు ఎలా సాధ్యమవుతుంది? రాష్ట్రాలు కబ్జా చేసేస్తున్నారు కదా, ఎలా సాధ్యమవుతోంది? ప్రజలు మిమ్మల్ని ఎలా ఆదరిస్తున్నారు? ఏంటి మీ విజయ రహస్యం? ముఖ్యంగా మేము భారతీయ జనతా పార్టీ అంత్యోదయ అనే లక్ష్యంతో పనిచేస్తున్నామండి. అంతిమ వ్యక్తికి ఫలితాలు అందాలి అనే ఒక ఆలోచనతో పనిచేస్తున్నాం. కనుకనే పేదవాడు, మీరు కార్పొరేట్కి పంతపట్టలేదు. ఈరోజు లాస్ట్ బడ్జెట్ కూడా కార్పొరేట్ వ్యతిరేకంగా ఉంది. ఆ విధంగా రైతులకి, పేదవాడికి ఫలితాలు అందే విధంగా పేదవాళ్ళకి అందుతున్నాయి కాబట్టి వాళ్ళు ఆ విధంగా ఓట్లు ఇస్తున్నారు. అన్ని చోట్ల కూడా ఈ యొక్క వాతావరణం ఏర్పడింది. మీరు చెప్పినట్టే కొన్ని వైఫల్యాలు ఉన్నాయి, నేను కూడా ఒప్పుకుంటే అన్ని అద్భుతాలు జరిగిపోతాయి 100%. కానీ 80% పైగా మేము డిస్టింక్షన్లో పాస్ అయ్యామని చెప్తున్నాం. తప్పకుండా కొన్ని ఉన్నాయి, ఆ వైఫల్యాలే వాళ్ళు ఎత్తి చూపిస్తున్నారు. పెట్రోల్ ధరలు తగ్గించాలి, నిజంగానే ప్రజలందరూ బాధపడుతున్నారు, తగ్గించాలని నేను కోరుకుంటున్నాను. నేనైతే జీఎస్టీలో పెట్రోల్ తీసుకురావాలని కోరుకునే మొదటి వ్యక్తిని. కేంద్రం రెడీగా ఉంది, రాష్ట్ర ప్రభుత్వాలు రెడీగా ఉన్నాయి. అన్ని రాష్ట్రాలు కలిసి జీఎస్టీ కౌన్సిల్లో జీఎస్టీలో తీసుకొస్తే తగ్గుతుంది. తప్పకుండా ఆ భారాన్ని భరిద్దాం. సుమారు 20-30 రూపాయలు తగ్గుతుంది. ఆ విధంగా తగ్గించే విధంగా ముందుకెళ్తారు. పెట్టేసేయండి, జిఎస్టీలో పెడదాం కదా, 28% స్లాబ్లో పెడితే కష్టం. మళ్ళీ 12% పెట్టండి. బీజేపీ కాదు, రాష్ట్రాలు కాదు, ఏ రాష్ట్రం కూడా సిద్ధంగా లేదు సార్. మీకు ఎన్ని రాష్ట్రాలకి ఆదాయం పెట్రోల్ మీద ఉంది, ఏ రాష్ట్రం సిద్ధంగా లేదు. అన్ని రాష్ట్రాలు సిద్ధం పడితే తప్పకుండా చేయాలి. కేంద్రం మాత్రం తప్పనిసరిగా మోడీ గారు జీఎస్టీలో తీసుకొద్దాలని కొత్త నిశ్చయంతో ఉన్నారు. ఆయన పెట్టడం కూడా చెప్పడం కూడా జరిగింది. ఆ విధంగా తప్పకుండా పెట్రోల్ రేట్లు పక్క దేశాల్లో ఏ విధంగా ఉన్నా ఆ విధంగా తీసుకొచ్చే ప్రయత్నం ఈ ప్రభుత్వం తప్పనిసరిగా చేస్తుంది. అలాగే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ గురించి ఒక మాట. ఆర్గనైజ్ సెక్టర్ లో మీరు అన్నమాట వాస్తవం, కానీ అన్ఆర్గనైజ్ సెక్టర్ లో విపరీతంగా ఎంప్లాయ్మెంట్ పెరిగింది. స్కిల్ డెవలప్మెంట్ కారణంగా అనేక చోట్ల ఉపాధి కల్పన జరిగింది. దేశంలో అంతకుముందు 150 సంపాదించుకునే కూలీలు కూడా వాళ్ళు రోడ్ల మీద పడ్డారండి. ఉదాహరణగా రియల్ ఎస్టేట్ తీసుకుంటే డిమానిటైజేషన్ దెబ్బకి రియల్ ఎస్టేట్ రంగం, నిర్మాణ రంగం కుదేలైపోతే ఎక్కడికక్కడ ఆగిపోయినాయి. ఆ టాపీ మేసూర్లు కానీ లేదా ఇటుకలు మోసేవాళ్ళు కానీ నాశనం అయిపోయారు. అలాగే బ్యాంకుల్లో ఐపీలు పెట్టేసిన కంపెనీలు దుకాణాలు కట్టేస్తే ప్రాజెక్టుల పనులు ఆగిపోతే మొత్తం ఆగిపోయింది. ఎక్కడెక్కడ మంది ఎంప్లాయీస్ కావాలని చెప్పి వేరే నవయుగ వాళ్ళు అడుగుతున్నారు. 10,000 మంది ఎంప్లాయీస్ దొరకటం లేదు. నేను చూపిస్తాను, అనే మాట కూడా ఆయనే చెప్తున్నారు వినండి. ఎందుకంటే స్కిల్ డెవలప్మెంట్ అనే మూవ్మెంట్ వచ్చినాక ఇండియాలో ఏ స్టేట్ దాన్ని సీరియస్ గా తీసుకోలేదు. పేరుకు తప్ప స్కిల్ ఇండియా మేము ఫస్ట్ నుంచి అడుగుతున్నామండి. ఆ అవకాశం ఈ రియల్ ఎస్టేట్ సెక్టర్లో ఉన్న అసోసియేషన్స్కి ఇవ్వండి.
మాకు కొంచెం బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయండి, వీ డూ స్కిల్ డెవలప్మెంట్ అని అడిగామండి. ఏ గవర్నమెంట్ చేయలేదండి. మేమన్నా మా ఇన్హౌస్ కూడా ఉపయోగపడుతుంది. అట్లాగే మీకు ఈ స్కూల్ డ్రాప్ అవుట్స్ సార్ నన్ను చెప్పనివ్వండి, స్కూల్ డ్రాప్ అవుట్స్ మేము తీసుకొచ్చి మేము ట్రైన్ అప్ చేస్తాం, మాకు బేసిక్గా కొంచెం హెల్ప్ చేయమని మేము చాలాసార్లు రిప్రజెంట్ చేసామండి. ఏ గవర్నమెంట్ మాకు సపోర్ట్ చేయలేదు. స్కిల్ డెవలప్మెంట్ ఈజ్ వెరీ లో లెవెల్లో జరుగుతుందండి అనుకుంటున్నాను. గౌతమ్ రెడ్డి గారు, సరే ఇవన్నీ ఫెయిల్యూర్స్ ఒకలా ఉన్నాయి. ఇన్ని ఫెయిల్యూర్స్ ఉంటే ఇందాక ఆయన చెప్పింది తీసుకుంటా సార్, రామ్మోహన్ గారు తీసుకుంటా, ఒక్క నిమిషం మళ్ళీ ఒక్కసారి చెప్తాను నేను. వీళ్ళేమో స్టేట్లు దూసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఎగ్జాంపుల్ కర్ణాటక కూడా అధికారంలోకి రాకపోయినా ఆల్మోస్ట్ వాళ్ళు గెలిచినంత పని చేశారు కదా, అంతా 4-5 తక్కువైనాయి అంతే, 104 సీట్లు వచ్చాయి. సో ఎలా సాధ్యమవుతుంది? ఇన్ని ఫెయిల్యూర్స్ ఉంటే ప్రజలు వీళ్ళకి రాష్ట్రాల్లో ఎలా ఆదరణ ఇస్తున్నారు అనేది ఇది మాత్రం పెద్ద క్వశ్చనే. మరి ఏంటి దాంట్లో ఉన్న సీక్రెట్ మీకేమనిపిస్తుంది? ఒకవేళ అంటే జనరల్గా మాట్లాడటానికి ఏదో కానీ ఎట్లా ఉన్నా కానీ ఈ రాష్ట్రాల్లో ఉండేటువంటిది ఈ డిమానిటైజేషను ఇవన్నీ ఈ ఎఫెక్ట్ సామాన్య మానవుడి మీద పడుతుందా లేదా అనేటువంటిది ఒక సర్వే చేసుకోవాలి. అది వాళ్ళ దగ్గర ఏదో ఉంది మొత్తానికి కిటుకది. ఆ చేసిన రెండు కూడా అవి డబ్బు ఉన్నటువంటి వాడి మీద ఆ భారం పడుతుందా, డబ్బు లేనటువంటి వాడి మీద పడుతుందా అనేది కొంత సర్వే చేసుకోవాలి. ఎందుకంటే ఇన్ని రాష్ట్రాలు కబ్జా చేస్తున్నారు, అంటే కబ్జా అనకూడదు, పొలిటికల్ కబ్జా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. కాబట్టి కొంత రాజకీయ పక్షాలుగా కూడా మనం కూడా వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. రెండోది బీజేపీ వారిని అడిగేటువంటిది పొద్దాక ఎలక్షన్లు గెలవటమే కాకుండా సామాన్య మానవుడు 4 ఏళ్ళు లోపలికి వెళ్ళటానికి హాయిగా వెళ్ళటానికి మార్గాలు వెతకండి. మీరు ఇందాకన్నారు ముద్రా లోన్స్ అవన్నీ మేము కూడా ఇప్పించిన వాళ్ళమే. మేము ప్రభుత్వం ఏదున్నా కానీ కూడా మా దగ్గరికి వస్తే మేము కూడా ఇప్పించినటువంటి వాళ్ళని 100 మందికో 150 మందికో ఇప్పిస్తూ ఉంటాం ఈ సిటీ వరకు. అంటే నేను అనేది దాంతోనే సరిపోదు కదా. చాలామంది ప్రజానీకం ఉంటారు, వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఉండేటువంటి పద్ధతిలో రావాలి అనేటువంటిది. దాంతో ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దానికి అడ్డుకట్ట వేయాలి. వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలు 4 సంవత్సరాల తర్వాత ఇవాళ ఈ రాష్ట్రంలో బయటకు వచ్చాము అనేటువంటిది చెప్పడం కాకుండా ముందు నుంచే ఉంటే కనుక ఈ రాష్ట్రంలో ఇంకా బాగా ఉండేది అనేటువంటిది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆ దృష్టిలో అయినా ఇప్పుడు 4 ఏళ్ళు అయిపోయింది, తర్వాత కూడా మీరే వస్తారేమో మాకు తెలీదు, ఎవరు వస్తారో కూడా తెలియదు. కాబట్టి ఇప్పటికైనా కానీ కూడా మీ ప్రణాళికను మార్చండి. మాట్లాడటం వేరు, పనిచేయటం వేరు. మాటలు ఎక్కువ పని తక్కువ అనేటువంటి పద్ధతినే, అంటే తుప్పర్లు ఎక్కువ మంత్రాలు తక్కువ అనేటువంటి పద్ధతిలో ఉన్నాయి. మాటలు తగ్గించి పనులు ఎక్కువ అనుకోకండి. మాధవ్ గారు, వైఫల్యాల లిస్టు చెప్పమంటే ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి మనకి. చాలా మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అనేది కూడా కళ్ళ ముందు కనపడుతూనే ఉంటుంది, రోజు చర్చల్లోకి వస్తూనే ఉంటుంది. కానీ వీళ్ళు ఎలా గెలుచుకుంటూ పోతున్నారు? మొన్న ఒక ఆయన అన్నాడు అశ్వమేధ యాగం మాది నడుస్తూనే ఉంది అని. ఇది ఎలా సాధ్యమవుతుంది? ఏంటి వీళ్ళ దగ్గర ఉన్న కిటుకేంటి? ఇప్పుడు మీరు వెంకటకృష్ణ గారు ఇందాక నేను చెబుదామనుంటే మన సత్యనారాయణ గారు చెప్పేశాడు. ఏంటి 29 రాష్ట్రాల్లో 10 రాష్ట్రాల్లో మాత్రమే వాళ్ళకి మెజారిటీ ఉంది. మిగతా రాష్ట్రాల్లో వాళ్ళకి సంఖ్యాబలం లేదు. 2 సీట్లు 3 సీట్లు 4 సీట్లు అయినా కానీ మేనేజ్ చేసి ప్రభుత్వం ఎట్టగొట తీసుకున్నారు. లాక్కున్నారంటారా లేకపోతే డబ్బులు ఖర్చు పెట్టారా ఇంకోటి చేశారు. చెప్పమంటే సిక్కింలో 0, అదే తిరుగుతోందండి అందరి దగ్గర. సిక్కింలో 0, మిజోరాంలో 0, తమిళనాడు 0, అదే జరుగుతుంది. కాబట్టి నేనేమంటున్నానంటే లేని కొన్ని రాష్ట్రాల్లో లేదు, 75% ఆట. రామ్మోహన్ గారు నేను మీతో డిఫర్ అవుతాను. ఇది ఒక ఆట. ఈ ఆటలో గెలిచామా లేదా? ఇవాళ కర్ణాటకలో మరి వీళ్ళకి ఎక్కువ వచ్చినాయి, కానీ అధికారం వీళ్ళకి రాలేదు. మరి దాన్ని ఏమంటారు? ఆట ఇది అంతే. ఆటలో గెలిచామా లేదా? గెలిచినోడు దొర, ఓడిపోయిన వాడు కాదు కానీ పరాజితుడు అంతే. కాబట్టి 22 రాష్ట్రాల్లో వీళ్ళు ఉన్నారా లేదా అనేది ఇంపార్టెంట్. కానీ మీరు ఎలా చేసుకున్నా కానీ రేపు 19 అదికే చూద్దాం. ఇవన్నీ కూడా వెంకటకృష్ణ గారు రేపు ఈ మేనిఫెస్టో కానీ ఇవన్నీ కూడా దీనికి రిజల్ట్స్. మొన్న ఉత్తరప్రదేశ్లో ఏమైంది సార్?
అదే ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కంటెస్ట్ చేసిన పార్లమెంట్ సీటు 2వ సీటు కూడా నష్టపోయింది బీజేపీ. కాబట్టి ఫలితాలు ఇమీడియట్ గా ఇప్పుడే బిగిన్ అయింది. ఏదైతే ఉందో తీసుకున్న పాలసీల వల్ల నిర్ణయాల వల్ల రావట్లేదనేది ప్రజలకు ఇప్పటికి అర్థమైంది. కాబట్టి వాళ్ళ నిర్ణయాలు ఆ విధంగా ఉంటాయని అనుకోవచ్చు. తర్వాత స్కిల్ డెవలప్మెంట్ మీద నేను కూడా చాలా స్టడీ చేశాను వెంకటకృష్ణ గారు. ఆ డిపార్ట్మెంట్ మొన్నటిదాకా రూడీ గారు మంత్రిగా ఉన్నాడు. 20,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఉంది, కానీ పాలసీలు చాలా బ్యాడ్ గా ఉన్నాయి. ఒక్కసారి ఏదో కరప్షన్ జరిగిందని కుప్పపెట్టి దాదాపు 160 స్కిల్స్ ఉన్నాయి మొత్తం ఐడెంటిఫై చేసి జర్మన్ ది బెస్ట్ ఉంటే దాన్ని స్టడీ చేసి ఇంప్లిమెంట్ చేయాలంటే ఎక్కడా కూడా ఇంప్లిమెంటేషన్ లో జీరో తీసుకెళ్లారు. కాబట్టి పేరుకి మాత్రమే స్కిల్ డెవలప్మెంట్, ఇంప్లిమెంటేషన్ వచ్చేటప్పటికి అది సజావుగా లేదనేది నేను స్పష్టంగా బాగా స్టడీ చేశాను స్కిల్ డెవలప్మెంట్ మీద. కాబట్టి కేంద్ర ప్రభుత్వం మనం డిస్కస్ చేసామండి. ఇప్పుడు స్కిల్ ఇండియా అని, మేక్ ఇన్ ఇండియా అని, ఏదైనా మన కంట్రీలో బియాండ్ పాలిటిక్స్ డెవలప్మెంట్ జరిగితేనే సస్టైన్ అవుతా ఉంది. ఈ పాలిటిక్స్ కి డెవలప్మెంట్ కి ఎలా సాధ్యం సార్? అది ఎలా అంటే డెవలప్మెంట్ చేసేదే పాలిటిక్స్ కోసం. ఇది చేసామని చెప్పుకుంటే రేపు మళ్ళీ అధికారం ఏంటంటే సార్, ఎవరు వచ్చినా రెస్పెక్ట్ ఆఫ్ ద పార్టీస్ ఒక మాస్టర్ ప్లాన్ వేసుకుని ఒక గవర్నమెంట్ చేసి బియాండ్ ది ప్రాఫిట్స్ బిజినెస్ చేయండి అంటే మీరు చేయగలరా? లింకేజ్ అని అంటే వేరే కంట్రీస్ లో జరుగుతున్నాయి సార్. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు ఒక మాస్టర్ ప్లాన్ వేసి ఒక గవర్నమెంట్ చేసింది, కూడా కంటిన్యూ చేస్తారు. ఇన్ నేషనల్ ఇంట్రెస్ట్ ఏ ప్రాజెక్ట్ అయినా టేకప్ చేసాం అనుకోండి, పొలిటికల్ గా దాన్ని ఇబ్బంది పెడతాం బికాస్ ఇట్ వాజ్ నాట్ మై గవర్నమెంట్, అది చేయకూడదు అంటున్నాను. ఇక్కడ మీరు సీట్లు సంఖ్య ఒకటైతే మనం ఒప్పుకు తీరాలండి. ఇన్ని రాష్ట్రాల్లో భారతదేశంలో సమీపంలో అధికారానికి వచ్చే పార్టీ కూడా మనకు కనిపించట్లేదు. సో బీజేపీ అచీవ్ అయింది అంతవరకు నరేంద్ర మోడీ నాయకత్వంలో. వాళ్ళు ప్రచారం ద్వారా వచ్చారా, ఎలక్షన్ మేనేజ్మెంట్ సక్రమంగా చేయడం ద్వారా వచ్చారా, ఏదైనా చేయని సక్సెస్ అయ్యండి వాళ్ళు అయ్యారు. కాకపోతే వాళ్ళు మాత్రమే చేశారు, మిగతా వాళ్ళు ఎవరు చేయట్లేదు కాబట్టి బీజేపీ అవసరం లేదు. ఫైనల్ ఒకటే విషయం అండి, 2019 రాజకీయాలు ఎలా ఉంటాయనే దానికంటే వీళ్ళు గనక క్యాష్ ఫ్లో ఏదైతే కరెన్సీ సర్క్యులేషన్ ఇలాగే టైట్ చేసుకుంటా వెళ్తే ఈ రెండు ఎఫెక్ట్ ఉన్నా లేకపోయినా దానికి సంబంధించిన రాజకీయంగా వేరే ఆలోచనతోనే వీళ్ళు మనీ సర్క్యులేషన్ తగ్గిస్తున్నారు. అంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ పెరగడం ద్వారా మీకు ఒక్క విషయం అండి, మాస్టరు సిటీ మీరు ఏ బ్యాంక్ ఏటీఎం మామూలు ఏటీఎం కార్డు మీద కూడా మీకు అవి ఉంటాయి. అంటే మీరు చేసే ట్రాన్సాక్షన్లో 1% లండన్ అమెరికా కంపెనీకి వెళ్తుంది. ఇది వెళ్ళాల్సిన అవసరం ఏముంది, వెళ్ళిపోయింది. క్యాష్ మీరు ఎందుకు ఆపుతున్నారు? అసలు మీరు అన్ని ఆన్లైన్ చేస్తున్నారు, ఈ డబ్బులు ఎక్కడికి వచ్చినాయి తెలుస్తుంది. క్యాష్ ఎందుకు మీరు కంట్రోల్ చేస్తున్నారు? దీని వెనుక ఖచ్చితంగా వ్యాపార గ్రూపు ప్రయోజనాలు ఉన్నాయి తప్ప సామాన్యుల ప్రయోజనాల దృష్ట్యా క్యాష్ ఫ్రీ చేయట్లేదు. మీరు ఇన్ని చేసామన్నారు, ఆధార్ లింకేజ్ పట్టుకోండి, రేపు మిస్యూజ్ చేసిన రవి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ రవి గారు అండ్ గౌతమ్ రెడ్డి గారు అండ్ సుధాకర్ గారు, సత్యనారాయణ గారు, మాధవ్ గారు, రామ్మోహన్ గారు అండ్ విజయబాబు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి మోడీ గారు ప్రధానమంత్రి అయిన 4 సంవత్సరాల సందర్భంగా ఈ చర్చలో నిజానికి చాలా అంశాలు మనం చర్చించలేము. ఈ చర్చించాలంటే 4 సంవత్సరాల్లో చర్చించాలంటే కనీసం 4 రోజులైనా నాన్ స్టాప్గా జరగాలి. కానీ కొన్ని మెయిన్ పాయింట్స్ ఏవైతే ప్రజలు వాళ్ళు ఎఫెక్ట్ అవుతున్నారు లేదా దేశంలో ఎక్కువ ప్రభావం చూపిన అంశాలు, నెగిటివ్ ఫలితాలు వచ్చిన అంశాల గురించి చర్చ జరిగే ప్రయత్నం ఇది మాత్రమే. ఏమైనా బీజేపీ మాత్రం విజయ పరంపర కొనసాగిస్తుంది కాబట్టి ప్రజాదరణ ఇప్పటికైతే బీజేపీకి ఉంది, అది చూడాలి ముందు ఎలా మారుతుంది అనేది. ఫలితాలు మాత్రం ప్రజలకు వ్యతిరేకంగా కొన్ని చాలా కీలకమైన ఫలితాలు చూసాం మనం. వాటి రిజల్ట్స్ ఎలా ఉంటాయనేది ముందు నిర్ణయించాలి. ఇది స్పెషల్ డిబేట్. మరి కాసేపట్లో 9 ప్రైమ్ బులెటిన్ ప్రసారం అవుతుంది. AP 24/7 చూస్తూనే ఉండండి.